ఓకే, సత్సంగంలోకి వెళ్ళిపోదాం మనం. ఆమ్, నిన్న మనము ఈ 20వ శ్లోకాన్ని కంటిన్యూ చేసుకుంటూ కూడా మనము ఆ, చెప్పుకోవడం జరిగింది నిన్న. ఏ విధంగానైతే మనము భగవంతుని పైన ప్రేమను పెంచుకోవాలని చెప్పేసి నిన్న చెప్పుకున్నాం మనం. ఆ, అప్పుడు భగవంతుని అన్ని చోట్ల, అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క చోట్ల కూడా భగవంతుని చూడవచ్చు అనే విషయాన్ని కూడా నిన్న మనం తెలుసుకున్నాం ఇక్కడ. ఆ, ఏ విధంగానైతే మన పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో లేకపోయినా కానీ వాళ్ళు ఆడుకునే వస్తువులు కానీ, లేకపోతే వాళ్ళ చెప్పులు కానీ, వాళ్ళ గొంతు మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది, వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాం అన్నమాట ఇక్కడ. అదేవిధంగా మనల్ని ఏమని చెప్పారు ఇక్కడ మనకి, మనము కూడా భగవంతుని యొక్క ఆ, రూపుని మనం ఎప్పుడు కూడా మనలో ఉంచుకోవాలంటే మనం ఏం చెప్పారు ఇక్కడ మనము, ప్రేమ అనే ఒక అంజనాన్ని మన కళ్ళకు కూడా రాసుకోవాలని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. ప్రేమాంజన భక్తి భక్తి చరిత ప్రేమాంజన చరిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయోషు విలోకయంతి అని చెప్పేసి నిన్న చెప్పారు ఇక్కడ. అంటే ఇక్కడ ఎప్పుడైతే భక్తులు ఈ విధంగా ఈ భావనతోటి ప్రేమ అనే ఒక అంజనాన్ని కళ్ళకి ఎప్పుడైతే రాసుకుంటారో భగవంతుని తప్పిస్తే వేరే దాన్ని వీక్షించరు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకి. కాబట్టి మనకి కృష్ణ ప్రేమను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడ మనము, అప్పుడు అభివృద్ధి చేసుకున్నప్పుడు ఏమైపోతుంది, అన్ని చోట్ల కూడా కృష్ణుని చూసే అవకాశం అనేది మనకు కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి అందువల్ల ఇక్కడ భగవంతుడు అనేవాడు అర్చా విగ్రహ రూపంలో వచ్చాడు. ఎందుకు, ఈ కలియుగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తన యొక్క రూపాన్ని చూపెట్టడం కోసము. బ్రహ్మ సంహితలో ఏదైతే చెప్పారో ఆ చెప్పిన విధంగా ఏమైపోయింది ఇక్కడ, ఆ రూపంతో భగవంతుడి కలియుగానికి రావడం జరిగింది ఇక్కడ. దాని ద్వారా భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకొని మనం ఏం చేయవచ్చు ఇక్కడ, మనము భక్తితో సేవలు కూడా ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పేసి కూడా నిన్న మనం చెప్పుకున్నాము ఇక్కడ, రైట్. సో కాబట్టి ఎవరైనా భగవంతుని చూపెట్టమని చెప్పేసి అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి వాళ్ళకి, ఎవరు అడిగారు అనుకోండి, మీకు భక్తి చేస్తున్నారు భగవంతుని చూస్తారా అని అన్నప్పుడు మీరు ఏం చెప్తారు వాళ్ళకి? సూర్యుడి నుంచి వచ్చే కాంతిని కూడా చెప్పొచ్చు ప్రభు. ఓకే, ఇంకా అంటే ప్రత్యక్ష దైవం కదా ప్రభు. తాగే వాటర్ లో రుచి ఆయనే కదా ప్రభు, కాంతి ఆయనే కదా. వేడి అగ్ని వేడి ఆయనే కదా, ప్రతి ఒక్కటి ఆయనే కదా ప్రభు. ఆహారం పచనం చేస్తుంది ఆయనే కదా, లోపల ఎంత పెద్ద మిషన్ ఉంది, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ భగవంతుడి ద్వారానే కదా అని చెప్పొచ్చు కదా ప్రభు. యా చెప్పొచ్చు, యా అది ఒక విధంగా మనం చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ శ్రవణం ద్వారా భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా భగవంతుని చూడడం అనేది మనం అలవాటు చేసుకోవచ్చు అనమాట. అది కూడా మనము చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జ్ఞానం లేదనుకోండి ఇప్పుడు వాళ్ళకి, లేకపోతే ఊరికిన మనం చెప్పినా కానీ అర్థం చేసుకోలేదు ఇక్కడ. అలాంటి వాళ్ళకి ఏంటి, ప్రత్యక్షంగా చేసి చూస్తేనే అది అనుభూతి అనేది కలుగుతుంది ఇక్కడ మనకి, రైట్. సో అదేవిధంగా ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ మనం చేసే కర్మల ద్వారా ఇంకో జన్మ కూడా మనకి దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇక్కడ. ఈ జన్మలో ఏ కర్మలు అయితే చేస్తున్నామో వచ్చే జన్మలో ఏం చేస్తాము, అలాంటి దేహాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. నిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము, కొంతమందికి నగ్నంగా తిరిగే అలవాటు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ పాశ్చాత్య దేశాలలో. వాళ్ళు ఏమైపోతారు, ఇంకో జన్మ తీసుకున్నప్పుడు చెట్టులాగా జన్మిస్తారు అనమాట. ఇలా ఆచారాలు లేకుండా చెట్టులాగా జన్మించేస్తారు వాళ్ళు ఇక్కడ. వేల సంవత్సరాలు కూడా నగ్నంగా ఉండిపోతారు అన్నమాట ఇక్కడ. కాబట్టి మనకి ఈ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో దీన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఇక్కడ. చాలా మందికి తెలియదు ఇక్కడ, మీ కర్మరా అని చెప్పేసి అంటారు ఇక్కడ. కానీ ఆ కర్మ వల్ల వచ్చే ఫలితం ఏంటనేది చాలా మందికి అర్థం కాదు ఇక్కడ. అందుకనే మనము కర్మలు అనేది చాలా రకాలని చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. మనకు నిష్కామ కర్మలు కానీ, సకామ కర్మలు కానీ, ఇలా మామూలు కర్మలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. మనము నిష్కామ కర్మలు చేయాలన్నమాట. అంటే నిష్కామ అంటే ఏంటి, ఇక్కడ ఎలాంటి ఫలితం లేకుండా ఉన్న కర్మలు మనం చేసుకుంటూ ఉండిపోవాలి ఇక్కడ. నిష్కామ కర్మలకి ఎగ్జాంపుల్స్ ఏంటి తెలుసా ఎవరికన్నా? నిష్కామ కర్మ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి? భగవంతుడి సేవ చేస్తూ కూడా మనం ఏమీ ఆశించకుండా ఇది భగవంతుడికే సేవ చెయ్యాలి, అందుకే నేను ఈ జన్మ తీసుకున్నాను అనే ఉద్దేశంతో చేసేది కూడా, కోరికలు లేకుండా, అది కూడా నిష్కామ కర్మే ప్రభు. ఓకే, ఇంకా ఏ కర్మ చేసినా భగవంతునికి సమర్పించి చేసే కర్మ నిష్కామ కర్మ. ఎగ్జాక్ట్లీ. నిష్కామ అంటే ఇక్కడ మనకి దాని ద్వారా ఎలాంటి ఫలితం లేకుండా ఉంటుంది.
అలాంటి కర్మని నిష్కామ కర్మ అని చెప్పేసి అంటాం ఇక్కడ మనకి. సకామ కర్మ చేసామనుకోండి, సకామ కర్మ అంటే ఏంటి ఇక్కడ, దాంట్లోంచి కొద్దిగా ఆశిస్తున్నాం ఇక్కడ మనకి. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక మామిడి తోట ఉందనుకోండి. ఇప్పుడు ఆ పండిన మామిడి తోటలు 100 మామిడికాయలు పండితే వాడు ఏం చేస్తాడు, 10 మామిడికాయలు భగవంతునికి ఇచ్చేసేసి మిగతాది నేను ఉంచుకుంటానని చెప్పేసి అంటాడు ఇక్కడ. దానివల్ల కూడా మనకు కొంచెం పుణ్యం వస్తుంది ఇక్కడ మనకి. కాకపోతే పూర్తి ఫలితం అనేది వాడికి రావట్లేదు ఇక్కడ మనకి, రైట్? సో కాబట్టి మనం చేసే ప్రతి కర్మను కూడా భగవంతునికి సమర్పించి చేసినట్లయితే అది కూడా ఎలాగో భగవంతుడు కర్మ చేయమన్నాడు కదా అని చెప్పేసి చేయరాని ఏవైతే ఉన్నాయో ఇక్కడ, ఏదైతే చేయరాని కర్మలు ఏవైతే ఉన్నాయో అది కూడా చేసి మనం భగవంతునికి సమర్పించేసి చేస్తానని చెప్పేసి అనుకోవడం అది సరైన విషయం కాదు ఇక్కడ. ఎలాంటి కర్మలు చేయాలి, భగవంతుడు ఏ కర్మలు అయితే మనకు చేయమని చెప్పాడో భగవద్గీతలో అలాంటి కర్మల్నే మనం ఆచరించాలి ఇక్కడ. అలాంటి కర్మలు చేసినప్పుడే మనకి కర్మ ఫలితం లేకుండా ఉంటుంది ఇక్కడ. అలా కాకుండా మనము శాస్త్రాల్లో చెప్పిన విధంగా కర్మలు చేశారనుకోండి, అప్పుడు తప్పనిసరిగా కర్మ ఫలితాన్ని తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మనకి, రైట్? సో ఈ విధంగా నిన్నటి శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, ఏ విధంగా భగవంతుని అన్ని చోట్ల చూడాలి. ఇక్కడ మనము భౌతికమైన దేహం నుంచి వెళ్ళిపోయేసి మనము మన కర్మలు మార్చుకుంటూ మనము వచ్చే దేహాన్ని కూడా ఇప్పుడే మనము ప్రిపేర్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి నిన్న చెప్పుకున్నాం ఇక్కడ, రైట్? ఈరోజు ఇదే శ్లోకాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోదాము. ముందుగా మంగళాచరణ చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపాం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితం శ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఓకే. సో నిన్న హరే కృష్ణ. సో నిన్న ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ, భగవంతుని పైన ఆ ప్రేమను, హరే కృష్ణ మాతాజీ, మనం కృష్ణుడి పైన ఎప్పుడైతే ప్రేమను వృద్ధి చేసుకుంటామో అప్పుడు మనం దేన్ని చూసినా కానీ దాంట్లో కృష్ణుని చూసే అవకాశం అనేది కలుగుతుంది ఇక్కడ. ఈవెన్ మనం కలిసే వ్యక్తులకు కూడా మనము ఇప్పుడు ఎంతో మంది మనం కలుస్తుంటాం ఇక్కడ, రైట్? అలాంటి వాళ్ళకి మన తరపున మనం ఏం చేయాలి ఇక్కడ, వాళ్ళకి మనకి జ్ఞానాన్ని ఇచ్చేంత స్థితిలో మనం లేకపోయినా కానీ ఏదైనా పుస్తకాన్ని వితరణ చేయడం కానీ, వాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ లాగా ఇచ్చేసి కానీ తెలుసుకోమని చెప్పడం కూడా మనం చెప్పొచ్చు ఇక్కడ మనకి. కాబట్టి అందువల్ల ఈ భగవంతుని పైన ప్రేమ కనుక మనం అభివృద్ధి చేసుకోలేదనుకోండి, ఆ అభివృద్ధి కనుక మనం సాధించలేకపోతే దేనిని కూడా చూడలేము మరియు అర్థం చేసుకోలేము అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మనం ఈ ప్రపంచంలో జీవించవచ్చు, భక్తి చేసుకోవచ్చు, కానీ ఆ ప్రేమ అనేది మనలో అభివృద్ధి చెందాలి ఇక్కడ మనకి. భగవంతుని పట్ల ప్రేమ అనే భావము మనలో రావాలన్నమాట. అప్పుడు మనం సరిగ్గా చూడగలుగుతాము, సరైన పద్ధతిలో అర్థం చేసుకోగలుగుతాము ఇక్కడ మనకి. ఇప్పుడు మనకున్న ఈ జడమైన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ ఈ ఇంద్రియాలన్నీ కూడా ఒక దోషపూరితమైనవి అన్నమాట ఇక్కడ మనకి, రైట్? సో మన ఇంద్రియాలకి 4 రకాల దోషాలు ఉంటాయని చెప్పుకున్నాను ఇంతకుముందుకు. మీకు గుర్తుందా మీకు 4 రకాల దోషాలు ఏంటివి మన ఇంద్రియాలకి? మన ఇంద్రియాలు సంపూర్ణమైనవి కావు. ఒకటి ఇంకోటి వేరే వాళ్ళు చెప్పండి, ఇంకా ఒక్కొక్కటి చెప్పండి. పక్క వాళ్ళని మోసం చేస్తుంటాం ప్రభు. పక్క వాళ్ళని మోసం చేస్తాము. ఓకే, ఇంకా
నమ్ముతాము ప్రభు. అందరిని ఏంటండి? అందరినీ గుడ్డిగా నమ్ముతామా? కాదు. మర్చిపోయారా? దోషపూరితమైనవి చెప్పండి శివరామకృష్ణ ప్రభు. దోషపూరితమైనవి ప్రభు. దోషపూరితమైనవి ఓకే. మన ఇంద్రియాలు అసంపూర్ణం ప్రభు. ఎస్, అసంపూర్ణమైనవి. మన ఒక ఏ పనైనా ఒక ఇంద్రియం అదే పనికే ఉపయోగిస్తుంది, వేరే పనికి ఉపయోగపడదు. ఓకే, అది దోషం కాదు, బట్ అది ఒకనొక ఇంద్రియాల యొక్క లక్షణం. అది ఒకటి. ఓకే, మర్చిపోయారు అనమాట. తప్పు చేసే స్వభావం ఉంటుంది. తప్పు చేసే స్వభావం ఉంటుంది, రైట్. సో ఈ 4 దోషాలు ఏంటంటే మనకున్న ఇంద్రియాలకి ఒకటి తప్పు చేసే అవకాశం. ఇప్పుడు మాతాజీ చెప్పినట్టు తప్పు చేసే అవకాశం అనమాట. అందరూ తప్పులు చేస్తారు ఇక్కడ తప్పు చేయని వాళ్ళు అంటూ ఎవరు లేరు ఇక్కడ మనకి. అంటే ఒకది సరైన విధంగా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తాము, దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం మనం ఇక్కడ మనకి. కొన్నిసార్లు మనకి ఏం చేస్తాము, తప్పుగా విధానంగా ఆలోచించి మనం ఏం చేస్తాము, తప్పుగా డెసిషన్ కూడా తీసుకుంటాం మనం ఇక్కడ మనకి. కాబట్టి మనం చెప్పాలంటే మనం తీసుకునే ఏవైతే డెసిషన్స్ కానీ లేకపోతే ఉంటాయో అవి ఎప్పటికీ సరైనవి కాకుండా ఉంటాయి ఇక్కడ. అంటే ఇక్కడ మనం చేసే పనులలో చాలా తప్పులు ఉంటాయి ఇక్కడ. కాబట్టి మన ఇంద్రియాలతోని అన్ని సరైన పనులే మనం చేయలేము ఇక్కడ. కాబట్టి మన ఇంద్రియాలు అనేది దోషపూరితమైనవి, అంటే మిస్టేక్స్ చేస్తామని చెప్పేసి అర్థం ఇక్కడ. ఇంకోటి ఏంటి ఇక్కడ మనకి, దీన్ని ఏమంటారు, భ్రమ. మనకి తెలుసు కదా భ్రమ అంటే ఏంటి. ఇక్కడ మనకి మనం భ్రమలో ఉన్నారని చెప్పేసి అంటారు కదా ఇక్కడ మనకి. అంటే ఏంటి, ఇక్కడ వాడు తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కానీ వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇక్కడ వాడికి. అంతే అంటారు కదా. ఇప్పుడు కొంతమంది వాళ్ళకి తప్పు చేస్తున్నట్టు అందరికీ అర్థమైపోతుంది ఇక్కడ. వాడికి చెప్పినా కానీ వాడు వినడు. వాడికి మాత్రం అది కరెక్ట్ అనిపిస్తుంది ఇక్కడ వాడికి. అందుకని అప్పుడు ఏమంటారు ఇక్కడ, అరే వీడు భ్రమలో బతుకుతున్నాడు రా అని చెప్పేసి అంటాడు ఇక్కడ. అంటే ఇక్కడ వాడు తప్పులు చేసుకుంటూ బతుకుతున్నాడు అని చెప్పేసి అర్థం ఇక్కడ. రెండవది ఏంటిది, ఇక్కడ మన ఇంద్రియాలు మోహానికి గురైపోతాయి అన్నమాట ఇక్కడ మనకి, రైట్. మనము కొన్నిసార్లు లేని దాన్ని ఉన్నట్టు చెప్పేసి అనుకుంటాం ఇక్కడ మనకి. ఏదైతే లేదో దాన్ని ఉందని చెప్పేసి మనం భావిస్తుంటాం అనమాట. దానికి ముఖ్యమైన కారణం ఏంటి, ఇక్కడ మనము దేహము కాదు ఆత్మలం అనే విషయం గురించి మనకు తెలియదు. భక్తి మార్గంలో వచ్చేంత వరకు తెలియదు ఇక్కడ. కానీ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా దేహంతోనే వాళ్ళు చూసుకుంటున్నారు ఇక్కడ మనకి. అంతేకాదు, ఇప్పుడు చీకట్లో మనకి ఒక తాడు తగిలింది అనుకోండి, ఆ తాడు మీద కాలేసినప్పుడు ఏమనుకుంటాం మనము, పాము అనుకుంటాం మనం ఇక్కడ మనకి. ఆ పాము లేకపోయినా కానీ ఏమనుకుంటాము, ఆ మోహంలో ఉండడం వల్ల ఏమైపోతుంది, ఆ తాడుని పాముగా భావిస్తాం అన్నమాట ఇక్కడ. కాబట్టి మనము మోహంలో పెట్టబడిపోతాం ఇక్కడ మనకి. అంతేకాదు, ఏదైతే మనకి తాత్కాలికంగా ఉండే ఆనందం ఏదైతే ఉంటుందో దీనినే శాశ్వతంగా ఉండే ఆనందం అని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ మనకి. ఎందుకు, మోహంలో ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళు. ఆ మోహంలో ఉన్నప్పుడుగా ఏమైపోతారు, భగవంతుని అంగీకరించారు ఇక్కడ. ఏమనుకుంటాడు వాడు ఇక్కడ, నా ఇంద్రియాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇక్కడ, నేను చేసేదంతా కరెక్టే, నేను పొందే ఆనందం అనేది ఎప్పటికీ ఉండిపోతుంది ఇక్కడ మనకి. ఈ ఒక్కటే జన్మ నాకు ఉంది, ఇంకో జన్మ లేదు, కాబట్టి దీన్ని పూర్తిగా ఆనందించుకుంటూ పోతానని చెప్పేసి అనుకుంటాడు. కానీ వాడికి అర్థం కాదు ఏంది, ఇది తాత్కాలికమైన ఆనందం అనే విషయం గురించి వాడికి అర్థం కావట్లేదు ఇక్కడ. ఆ విధంగా మన ఇంద్రియాలు అనేది ఏమైపోతుంది, మోహంలో పెట్టబడిపోతున్నాయి. దీన్నే సంస్కృతంలో ఏమంటే ప్రమాద అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. తర్వాత చీటింగ్ ప్రొపెన్సిటీ, అంటే వేరే వాళ్ళని మోసం చేయడం ఇక్కడ మనకి, రైట్. సో మనం మిస్టేక్ చేస్తాం, మనం తప్పులు చేస్తాము, అంతేకాదు వేరే వాళ్ళని కూడా మనం మోసం చేస్తాం అన్నమాట ఇక్కడ మనకి. మన యొక్క ప్రయోజనం కోసం ఏం చేస్తారు చాలామంది, వేరే వాళ్ళని మోసం చేసుకొని వానికి లాభం పొందాలని చెప్పి ప్రయత్నిస్తుంటారు అన్నమాట ఇక్కడ మనకి. జ్ఞానం లేకపోయినా కానీ జ్ఞానం ఉన్నట్టు చెప్పుకోవడం ఇక్కడ. ఆధ్యాత్మికంగా పురోగతి సాధించకపోయినా కానీ పురోగతి సాధించామని చెప్పేసి మీకున్న కష్టాలు మొత్తం తీర్చేస్తాము, మీ జీవితం అంతా సక్రమంగా చేసేస్తామని చెప్పేసి ఆ విధంగా కూడా కొంతమంది ఆలోచించుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ మనకి. కాబట్టి కొన్నిసార్లు ఏం చేస్తుంటారు ఇక్కడ, మోసం చేసుకుంటూ జీవిస్తారన్నమాట ఇక్కడ. దీన్ని విప్రలిప్స అంటే మనము ఒకరిని చీటింగ్ చేసుకుంటూ వాళ్ళని మోసం చేసుకుంటూ జీవించడం అనేది కూడా మన ఇంద్రియాలకు ఉన్న ఒకనొక దోషం ఇక్కడ. ఇంకోటి ఏంటి, నాలుగోది ఏంటి, ఇక్కడ మాతా చెప్పినట్టు
మన ఇంద్రియాలు అనేది అసంపూర్ణమైనవి అనమాట ఇక్కడ మనకి. ఎందుకు అసంపూర్ణమైన ఇక్కడ మనకి? మనమేమనుకుంటాం, ఇప్పుడు సూర్యుడు చూసాం అనుకోండి ఆకాశంలో, మనం జస్ట్ ఒక రూపాయి కాయిన్ కానీ మనం పెట్టామనుకోండి, సూర్యుని మొత్తం మనం దానితో కవర్ చేసేస్తాం ఇక్కడ మనం. మనకేమనిపిస్తుంది ఇక్కడ మనకి? మన ఇంద్రియాలు అనేది సూర్యుడు చాలా చిన్నగా ఉన్నాడు కదా అనిపిస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ. కాకపోతే సూర్యుని యొక్క గోళంలో ఇలాంటి భూమి ఏదైతే ఉంటుందో, ఇలాంటి భూములు మనము లక్షల కొలది భూముల్ని మనము ఆ సూర్యునిలో పెట్టవచ్చు అనమాట. అంత పెద్దగా ఉంటాడు సూర్యుడు ఇక్కడ మనకి. కాకపోతే మన ఇంద్రియాలతో ఏం చేస్తున్నాము, అరే చాలా చిన్నగా ఉన్నాడే అని చెప్పేసి మనం భావిస్తుంటాము ఇక్కడ. అంతేకాదు మనము అన్నిటిని చూడలేము ఇక్కడ, అన్నిటిని వినలేము, అన్నిటిని రుచి చేయలేము ఇక్కడ. ఆ విధంగా చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా మనకి దోషపూరితమైన అని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ మనం. ఈ విధంగా ఈ 4 రకాల దోషాలతోటి మనము ఈ భౌతిక జగత్తులో జీవిస్తున్నారు అందరూ కూడా ఇక్కడ. కాబట్టి ఈ యొక్క జడమైన ఇంద్రియాలు ఏవైతే ఉంటున్నాయో దీనితోని భగవంతుని అర్థం చేసుకోవాలని ప్రయత్నించామనుకోండి, అది ఎప్పటికీ సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ మనకి. అందుకని ఏం చేయాలి, మన ఇంద్రియాలని మనము శుద్ధిపరచుకోవాలి, ప్యూరిఫై చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి. ఆ శుద్ధిపరచుకునే ప్రక్రియనే ఈ భక్తియుత సేవ. ఈ భక్తియుత సేవలో కూడా ఇంకా ఉన్నతమైన మార్గం ఏంటి ఇక్కడ? ఈ మహామంత్రాన్ని జపం చేయడం అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా సరే వచ్చేసి హరే కృష్ణ జపాన్ని ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు అనుకోండి, మీరు ఇప్పుడు జపం చేస్తున్నారు, ఇక్కడ చాలా మంది భక్తి చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు ఇక్కడ. ఇంతకుముందుకు ఇదే ప్రశ్న అడిగాను మిమ్మల్ని ఇక్కడ, ఎందుకు మీరు జపం చేస్తున్నారు ఇక్కడ అని అడిగితే మీరు ఏం చెప్తారు? కలియుగానికి ధర్మం అదే కదా ప్రభు, హరే కృష్ణ మహామంత్రం అనే చెప్తారు. ఓకే, అది అందరికి తెలియకపోవచ్చు ఇక్కడ మనకి. మన ఆనందం కోసమే చెప్పాలి ప్రభు. చేసినందువల్ల చేసేది ఆనందం వస్తుందని చెప్పేసి చేస్తుంటామా? మనసు ఆనందపడుతుంది అని చెప్పాలి ప్రభు. మనసు శుద్ధి కావడానికి చేస్తాం ప్రభుజీ. భగవంతుడి దగ్గర చేరడానికి ప్రభు భక్తి చేసుకుంటూ, అది భగవంతుడి ఒక చిన్న సేవ, మనం చేసే సేవగా భావించి భగవంతుడి దగ్గర చేరడానికి ప్రభు. ఇప్పుడు ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి మనం ఎట్లాగూ, దానికోసం భక్తిలో ముందుకు వెళ్ళడానికి చేస్తున్నాం ప్రభుజీ. కరెక్ట్. ఇవన్నీ కూడా కరెక్టే. అంటే ఇక్కడ మనకి ప్రభు చెప్పండి. చేత మాధ్యమం అర్థం, మనం బయట ఉన్న అర్థం భౌతిక ప్రపంచంలో క్లీన్ చేసి తుడితే క్లీన్ అవుద్ది. మన హృదయం హరినామ సంకీర్తనతోనే క్లీన్ అవుతుంది. అందువలన హరినామ సంకీర్తనం చేసి ఆధ్యాత్మిక లోకాలకు చేరుకోవటానికి ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా ప్రయత్నం చేయటం. ఆయనకి కృతజ్ఞత తెలుపుకోవడానికి కూడా జపం చేయొచ్చు ప్రభుజీ. భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోవడానికి కూడా మనం జపం చేయొచ్చు ఇక్కడ మనకి. మీరు చెప్పిందండి కరెక్ట్. ఇక్కడ మనకి అడిగారు అనుకోండి, ఇప్పుడు మనకి మనకి ఏవైతే ఎంతసేపు చెప్పుకున్నాం కదా, మన అసంపూర్ణమైన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో దానితోని ఒక మోహంలో ఉన్నాము. కాబట్టి ఆ మోహం నుంచి బయటపడడం కోసము, అజ్ఞానంలో నుంచి జ్ఞాన మార్గంలోకి రావడం కోసం ఏం చేస్తున్నాము, ఈ మహామంత్రాన్ని జపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ మనం అనేది, ఈ దేహం అనేది తాత్కాలికమైనది అని చెప్పుకున్నాం ఇక్కడ. కాకపోతే ఈ మహామంత్రం ఎవరి కోసం చేస్తున్నాము? మన ఇంద్రియాలని శుద్ధిపరచుకొని ఆత్మని విముక్తి చేయడం కోసము దేహం నుంచి మనం ఈ మహామంత్రాన్ని జపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ భగవంతుడి యొక్క నామానికి ఆయనకి భేదం లేదని చెప్పుకున్నాం ఇక్కడ. ఆయన రూపాలు కానీ, నామము కానీ, లీలలు కానీ ఏవైతే ఉంటాయో అన్నిటికీ భేదం అనేది లేదు ఇక్కడ. కాకపోతే మనము కొన్నిసార్లు లీలల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. భగవంతుని యొక్క గుణాలు మనలోకి లేకపోవచ్చు ఇక్కడ మనకి. ఇవి ఏవి లేకపోయినా కానీ ఇప్పుడు మనకి ఈ మహామంత్రం అనేది మనకి చెవులు పనిచేయలేదు అనుకోండి. ఇప్పుడు చెవులు పనిచేయలేకపోతే మనము ఏది వినలేము, భగవంతుని గురించి లీలలు వినలేము ఇక్కడ మనకి. అదేవిధంగా మనము లీలల గురించి వినాలన్నా కానీ, ఆయన గురించి చర్చించుకోవాలన్నా మాటలు మనం మాట్లాడలేకపోయాం అనుకోండి, అది కూడా చేయలేము ఇక్కడ. కానీ మహామంత్రం ఏంటి ఇక్కడ మనకి? అది మనం ఎలాంటి పరిస్థితుల్లోనే ఉండండి, మీరు మొత్తం రోగం వచ్చేసేసి ఒక బెడ్ మీద పడుకొని మీ యొక్క ఇంద్రియాలన్నీ పని చేయకపోయినా కానీ ఒకటి మాత్రం మనం ఎప్పుడు కూడా పని చేస్తుంది, ఏంటంటే మన మనస్సు అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఇక్కడ. ఆ యొక్క మనస్సు ఏదైతే ఉంటుందో దానితోని మహామంత్రాన్ని ఎల్లప్పుడూ జపం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ.
అందువల్ల మనం ఈ భక్తియుత సేవలో మిగతా ఏ అంగములు చేసినా చేయకపోయినా అంటే మిగతా ఏ పద్ధతులు మనం అవలంబించినా లేకపోయినా కానీ ఈ మహామంత్రాన్ని మాత్రము మనం చనిపోయేంత వరకు కూడా స్మరించుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన దేహము పనిచేయకపోయినా కానీ మనం అలా ఒక అచేతన స్థితిలో మనము ఒక బెడ్ మీద పడుకున్నా కానీ మనం జపాన్ని చేయడానికి మన చేతులు సహకరించలేకపోయినా కానీ మనసుతో మాత్రం ఎప్పుడు మహామంత్రాన్ని జపం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ. కాబట్టి మనము దీన్ని హరే కృష్ణ మహామంత్రాన్ని మనం ఎందుకు జపం చేస్తున్నామంటే మన యొక్క జీవుణ్ణి విముక్తి పొందించడానికి మన దేహంలో నుంచి ఇక్కడ. అంతేకాదు నాలో ఉన్న ఏవైతే అనర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలంటే ఈ యొక్క మహామంత్రం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు దేన్నైనా మనం శుభ్రపరచాలనుకున్నాం అనుకోండి, ఊరికినే ఒక జిడ్డు పట్టిన ఏదైనా ఒక పాత్ర ఏదో ఉందనుకోండి, ఇప్పుడు దాన్ని క్లీన్ చేయాలంటే ఉట్టిన మన చేతులతో చేస్తే పోదు ఇక్కడ. దానికి లిక్విడ్ ఉంటుంది, దాంతో స్క్రబ్బర్తో మంచి క్లీన్ చేసినప్పుడే అది మొత్తం పోతుంది ఇక్కడ మనకి. అదేవిధంగా మన హృదయం కూడా ఎన్నో మలినాలతో అలా పేరుకుపోయింది ఇప్పుడు అంతా కూడా ఇక్కడ. మామూలుగా జస్ట్ మనకి శ్రవణం చేయడం ద్వారా అది కరిగిపోవట్లేదు అనమాట ఇక్కడ, ఆ మురికి అనేది పోవట్లేదు ఇక్కడ మనకి. అందువల్ల ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, ఈ మహామంత్రాన్ని ఎప్పుడైతే మనం జపం చేస్తామో అది ప్రత్యక్షంగా వెళ్ళి పనిచేస్తుంది అనమాట మనకి. ఆ క్లీనింగ్ అనేది ఆ హరే కృష్ణ మహామంత్రం అనేది ప్రత్యక్షంగా మనకి ఫలితాన్ని తీసుకొస్తుంది అనమాట ఇక్కడ. కాబట్టి మహామంత్రం అనేది ఏం చేస్తుంది ఇక్కడ మనకి, ఎప్పుడైతే అపరాధరహితంగా ఎప్పుడైతే మనం జపం చేస్తామో అప్పుడు మనకి ఏమర్థమైపోతుంది ఇక్కడ, భగవంతునికి నామానికి ఎలాంటి భేదము లేదని చెప్పేసి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి ఇప్పుడున్న స్థితిలో మనము అపరాధరహితంగా అపరాధాలతో చేస్తున్నాం ఇక్కడ మనకి. అంటే శుద్ధనామాన్ని జపం చేయట్లేము ఇక్కడ, నామాభాసం అంటారు ఇక్కడ మనకి. నామాభాసం అంటే ఇక్కడ జపం చేస్తున్నాము, దాంతోపాటు మనకి ఎన్నో ఆలోచనలు ఎన్నో తప్పులు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. శుద్ధనామానికి ఇంకా రాలేదన్నమాట ఇక్కడ మనకి. ఇలా చేసుకుంటూ పోతే ఏమైపోతాయి, మనము అపరాధరహితంగా జపాన్ని చేసే ఆ స్థితికి కూడా మనం వెళ్ళిపోతాం ఇక్కడ. కాబట్టి ఈ విధంగా మన నాలుక ద్వారా భగవంతుని యొక్క నామాన్ని కీర్తించాలి ఇక్కడ. మన నోటి ద్వారా ఏం చేయాలి, ఆ కృష్ణ ప్రసాదాన్ని మనం రుచి చేయాలన్నమాట ఇక్కడ. ఈ రెండు పనులు మనం చేస్తే ఏమైపోతుంది, మనలో కృష్ణ భక్తి అనేది ప్రారంభమైపోతుంది ఇక్కడ. ఎందుకు, మన నాలుక కనుక మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మన యొక్క కడుపు అనేది కంట్రోల్ అయిపోతుంది ఇక్కడ. మన కడుపు ఎప్పుడైతే మనకి కంట్రోల్ అయిపోతుందో మన యొక్క ఈ యొక్క జనేంద్రియాలు ఏవైతే ఉంటాయో అవి కూడా కంట్రోల్ అయిపోతాయి అన్నమాట ఇక్కడ. కాబట్టి అన్నిటికీ కారణం ఏంటి ఇక్కడ, ఈ నాలుక అనేది అన్నిటికీ కారణం ఇక్కడ. ఈ నాలుకతోనే మనం ఎన్నో చేస్తుంటాం ఇక్కడ, చెయ్యరాని పనులన్నీ చేస్తుంటాము, అనరాని మాటలన్నీ అంటుంటాము ఇక్కడ. ఊరికినే ఏది లేకపోయినా కానీ కల్పించుకొని మరీ గొడవ పెట్టుకుంటారు కొంతమంది అయితే ఇక్కడ. అంటే ఇక్కడ వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి. హరే కృష్ణ చెప్తున్నారు ఎవరైనా? ఓకే. సో కాబట్టి ఈ నాలుక అనేది చాలా ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ చేస్తాను. ఓకే, అందరినీ మ్యూట్ చేస్తున్నాను ఒకసారి. సో కాబట్టి ఈ నాలుక ఏదైతే ఉంటుందో మనము చాలా కంట్రోల్ పెట్టుకుంటూ ఉండాలి. మనం తినే ఆహారం ద్వారా కానీ మనం మాట్లాడే మాటలైనా సరే ఏదైనా సరే ఇక్కడ మనకి. ఎందుకంటే దీన్ని ఒక్కని కంట్రోల్ పెట్టుకున్నాం అనుకోండి, మిగతా అన్నీ సెట్ అయిపోతాయి ఇక్కడ మనకి. కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనము నాలుక ద్వారా మనం ఏం చేయాలి, భగవంతుని కీర్తించాలంటే ఇక్కడ మనకి. అదేవిధంగా నాలుక ద్వారా ఏం చేయాలి, భగవంతుని పెట్టుకున్న నైవేద్యాన్ని ప్రసాద రూపంలో రుచి చూడాలి ఇక్కడ. అలా చేస్తే ఏమైపోతుంది, మనకి ఈ కృష్ణ భక్తి అనేది మనలో ప్రారంభం అవుతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అప్పుడే మనం కృష్ణ భక్తులను కాగలుగుతామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాబట్టి మందిరంలో భగవంతుని యొక్క విగ్రహాన్ని ఎప్పుడైతే మనం దర్శించుతామో ఆ విగ్రహము శ్రీకృష్ణుడు అని భావించగలిగినప్పుడు ఏమైపోతుంది, మన చేత అలంకరించబడడానికి కానీ లేకపోతే మన చేత దర్శించబడడానికి కానీ శ్రీకృష్ణుడు అంగీకరిస్తాడనమాట ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకి కొంతమంది ఆ విగ్రహాన్ని చూసినా కానీ, భగవంతుని యొక్క విగ్రహాన్ని చూసినా కానీ ఆ భావన అనేది లోపలి నుంచి ఏమీ రాదు వాళ్ళకి ఇక్కడ. ఏదో వెళ్ళి ఒక వ్యక్తిని చూసినట్టు చూస్తున్నారు అంతే ఇక్కడ. ఒక వ్యక్తిని చూసినప్పుడు వానికి ఎలాంటి ప్రేరేపణ అనేది ఏమి ఉండదు ఇక్కడ మనకి. అదేవిధంగా భగవంతుని చూసినప్పుడు కూడా ఏంటి ఇక్కడ అదే విధంగా భావిస్తాడు అనమాట ఇక్కడ. కాబట్టి భగవంతుని దర్శించినప్పుడు కానీ లేకపోతే మనం భగవంతునికి మనకి ఏదైనా అలంకారం చేయాలని చెప్పి మనం ఎప్పుడు అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, భగవంతుడు స్వయంగా దాన్ని అంగీకరిస్తాడు ఇక్కడ. ఆయన మనం చేసే సేవను ఏం చేస్తాడు, ప్రత్యక్షంగా తీసుకుంటాడు అనమాట ఇక్కడ మనకి. అలా కాకుండా ఈ విశ్వరూపాన్ని తలుచుకున్నా కానీ అతన్ని మనకి మనం ఏమి చేయలేమన్నమాట ఇక్కడ. ఎందుకంటే మరి ఇప్పుడు భగవంతుని యొక్క రూపాలలో చాలా రూపాలు ఉన్నాయి ఇక్కడ మనకి, రైట్. ఇప్పుడు విశ్వరూపం గురించి మనం తలుచుకున్నాం అనుకోండి, అంత పెద్ద రూపానికి మనము
ఈ భక్తియుత సేవను చేసుకోలేము ఇక్కడ. అలంకారం కానీ లేకపోతే ఏమైనా చేయాలన్నా కానీ ఏమీ చేయలేము ఇక్కడ మనకి. ఇక్కడ ఎందుకు? విశ్వరూపం అనేది అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది ఇక్కడ. కానీ ఈ యొక్క ద్విభుజ రూపమైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క విగ్రహ రూపం ఏదైతే ఉంటుందో, ఈ యొక్క విగ్రహ రూపాన్ని ఎప్పుడు మనము సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమైపోతుంది, భగవంతుడు వెంటనే అంగీకరిస్తాడు. మనం చేసే సేవలంతా కూడా అంగీకరించే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ మనకి. అందుకనే భగవంతుడు ఎలాగైనా మారిపోగలుగుతాడు. ఆయన అత్యంత పెద్దగా మారిపోతాడు, అత్యంత సూక్ష్మంగా కూడా మారిపోతాడు అనమాట. అందుకనే సూక్ష్మంగా మారిపోయి ఏం చేస్తాడు, ప్రతి అణువులోకి కూడా వెళ్ళిపోయాడు అనమాట. ప్రతి అణువులో కూడా పరమాత్మ రూపంలో ఉన్నాడు ఇక్కడ. అంతేకాదు వామన యొక్క రూపంలో ఎంత పెద్దగా ఉరుక్రముడుగా మనకి అంత పెద్దగా ఆకారాన్ని పెంచాడో మనం క్లియర్గా చూస్తాము కూడా ఇక్కడ మనకి. కాబట్టి భక్తి అనేది మనకి ఈ భగవంతుని యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి గురించి మనం అర్థం చేసుకొని ఏం చేయాలి, వాటి మీద ధ్యానం చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఏమైపోతుంది, భగవంతుడు మన భావాన్ని గ్రహిస్తాడనమాట. మనం భావగ్రహి జనార్దన, భగవంతుడి పేరేంటి ఇక్కడ, భావగ్రహి. అంటే మన భావాన్ని గ్రహిస్తాడనమాట ఇక్కడ. మనం ఎలా పెడుతున్నాము, ఏం పెడుతున్నాము అని కాదు ఇక్కడ మనకి. ఆ పెట్టే భావం ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అందుకనే ప్రభుపాద వారు ఒక వీడియోలో కూడా చెప్పారు ఇక్కడ మనకి, ఏదన్నా భగవంతుడికి మనం సమర్పిస్తున్నాం అనుకోండి, మనం దాన్ని చూసేసి ఉబ్బిపోకూడదు అనమాట. అంటే పఫ్డప్ అంటారు ఇక్కడ దాన్ని. అంటే ఇక్కడ నేను పెడుతున్నాను అనే ఒక భావన మనలో ఎప్పటికీ రాకూడదు ఇక్కడ మనకి. ఎందుకంటే ఏది మనది కాదు, మనది ఏది కానప్పుడు తీసుకెళ్లేసి మళ్ళీ పెట్టేసి భగవంతుడికి పెట్టేసి నేను పెడుతున్నాను అని చెప్పేసి ఆ గర్వం ఉంది సారా, దాని ద్వారా భగవంతుడు సంతోషపడాడు ఇక్కడ మనకి. మనం ఎగ్జాంపుల్ చెప్పాను, ఏం చెప్పాను, గంగా నదిలోంచి నీళ్లు తీసుకొని మళ్ళీ ఏదొక మంత్రం చెప్పేసి మళ్ళీ గంగలో పోసినట్టు అనమాట. ఇక్కడ మన పాపాలన్నీ పోవాలని చెప్పేసి గంగలో స్నానం చేసేసి మళ్ళీ గంగా నదికి నీళ్లు సమర్పిస్తాం ఇక్కడ. ఆ నీళ్లు మనవి కాదు, అయినా సరే ఏం చేస్తున్నాము, గంగా నది అది కూడా అంగీకరిస్తున్నామే, ఆమె నుంచి నీళ్ళు తీసుకొని మళ్ళీ ఆమెకే సమర్పిస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా మన భక్తియుత సేవలో కూడా ఏదైతే మనం భగవంతుడికి సమర్పిస్తున్నామో ఆ సమర్పించినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, ఆ భావాన్ని తీసుకుంటాడు అనమాట ఇక్కడ మనకి. అందుకనే మనము ఉబ్బిపోవద్దు, మనకి నేనే చేసేస్తున్నాననే భావన మనం ఎప్పటికీ రావద్దు అనమాట ఇక్కడ. ఎందుకంటే మనం డీల్ చేసేది మామూలు వ్యక్తులతోని కాదు, ఇక్కడ భగవంతునితోని మనము ఇక్కడ చేస్తున్నాం భక్తియుత సేవ అనేది ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ ఏం చెప్పారు ఇక్కడ మనకి, హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు జపం చేస్తున్నా అంతే కదా ప్రభు, నేను చేస్తున్నా అనే అహంకారం ఉన్నా కూడా భగవంతుడు స్వీకరించాడు కదా ప్రభు. ఎగ్జాక్ట్లీ రైట్. ఆయన అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం జపం చేస్తున్నాం ఇక్కడ. సో మనకి ఆ మాట్లాడే అవకాశాన్ని కల్పించాడు ఇక్కడ, చేతితోని ఆ మాలను పట్టుకునే అవకాశాన్ని కల్పించాడు ఇక్కడ మనకి. మన జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అన్నీ సక్రమంగా ఉంచేసి ఎలాంటి మెంటల్ టెన్షన్స్ లేకుండా ఆ చేసుకునే అవకాశాన్ని కూడా భగవంతుని కల్పించాడు ఇక్కడ. ఇవన్నీ కల్పించినప్పుడు మనం గొప్ప ఏం లేదు ఇక్కడ. ఆ అవకాశాలు కల్పించాడు కాబట్టి ఆ కృతజ్ఞతాభావంతో భగవంతుని ఇంకా మంచిగా జపం చేయడం అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి. రైట్. కాబట్టి మనం శ్రీకృష్ణ భగవాన్ ఎంతగా సేవ చేసుకుంటూ నైవేద్యాన్ని సమర్పిస్తూ ఆయన అలంకరించడానికి ఎంత ఎక్కువగా శ్రద్ధ చూపించామనుకోండి, అంత ఎక్కువగా ఏమైపోతుంది, మన శరీరం పట్ల వ్యామోహం తగ్గిపోతుంది ఇక్కడ. భౌతిక జీవితంలో ఏంటి, ఇక్కడ అందరికీ ఉన్న ఇబ్బంది ఏంటి, ఇక్కడ ఎవరు వాళ్ళ శరీరాన్ని చూసుకొని చాలా ఉబ్బిపోతుంటారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ అది ఎలాంటి వాళ్ళని కావాలి, అందంగా ఉండవచ్చు, అందంగా లేకపోవచ్చు, ఎవరైనా కావచ్చు ఇక్కడ మనకి. రైట్. ఎలా ఉన్నా కానీ ఏం చేస్తారు, వాళ్ళ శరీరాన్ని చూసుకొని వాళ్ళు చాలా చాలా ఆ వ్యామోహంలో ఉండిపోతారు అన్నమాట ఇక్కడ. కానీ మనం ఏం చేయాలి, భక్తియుత సేవలో మనకున్న ఈ యొక్క వ్యామోహం ఏదైతే ఉంటుందో భౌతికమైన దేహం పైన, దాన్ని భగవంతుని వైపు మరలు చేసి ఏం చేయాలి, భగవంతునికి ఎక్కువగా సేవ చేసుకోవాలి, భగవంతునికి నైవేద్యాన్ని పెట్టాలి ఇక్కడ, భగవంతుని అలంకరించడానికి ప్రయత్నించాలి ఇక్కడ. ఈ విధంగా ఎప్పుడైతే మన శ్రద్ధ అంతా కూడా భగవంతుని వైపు ఎప్పుడైతే మరలుస్తామో అప్పుడు భగవంతుని పట్ల ప్రేమ అనేది ఇంకా ఇంకా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి. రైట్. భగవంతుడు చెప్పా కదా, ఆయన మనిషే, ఆయన ఒక వ్యక్తి. ఎప్పుడైతే మనము మన ఇంట్లో ఉన్న ఒక వ్యక్తిని, మన పక్కన ఉన్న వాళ్ళని ఏ విధంగా ఒక వ్యక్తిగా భావించి ఏ విధంగా అయితే సేవ చేసుకుంటున్నామో భగవంతుని కూడా ఒక మనిషిలాగా భావించి సేవ చేసుకోవాలి ఇక్కడ మనకి. అప్పుడే మనకి ఆ ప్రేమ భావం అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ మనకి. లేదు ఏదో జస్ట్ చేస్తున్నాము, ఏదో చేయాలి కదా, చెప్పారు కదా అని చెప్పి మనం చేసుకుంటూ పోయామనుకోండి, ప్రభుపాలు అదే చెప్పారు ఇక్కడ, మీరు ఆ అచ్చా విగ్రహం ఏదైతే మీ ఇంట్లో ఉన్న విగ్రహం ఏదైతే దాన్ని ఒక రాయిలాగా భావించి సేవ చేసుకుంటే ఎప్పటికీ రాయిలాగానే ఉండిపోతారంట భగవంతుడు ఇక్కడ.
అలా కాకుండా ఈ వ్యక్తి నా ఇంట్లో వాడు, నా వాడు, నా సొంత వాడు అనే భావనతో ఎప్పుడైతే మనం భక్తి చేసుకుంటామో భగవంతుడు కూడా అదే విధంగా రెసిప్రోకేషన్ అంటే ఇక్కడ ఆయన కూడా ప్రతిస్పందిస్తాడు. మనం చేసే భక్తికి ఆయన ప్రతిస్పందించడం కూడా జరిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మనము ఈ చాలా మంది ఈ ప్రపంచంలో ఉండేది ఇక్కడ వాళ్ళని అలంకరించుకోవడం కోసం ఎక్కువ ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ వీళ్ళు భగవంతుని అలంకరించడంలో చాలా తక్కువ శ్రద్ధ చూపిస్తారనమాట. ఏదో పొద్దున్నే లోపలికి దేవుని గుడికి వెళ్ళామా, లేకపోతే ఏదో ఊదిగడ్డినో దీపం ముట్టించామా, అయిపోయింది అంతే. ఇంకా తర్వాత ఏమున్నా, ఆయన ఎలా ఉన్నాడు, ఏం తిన్నాడు, ఏమైనా పెట్టామా లేదా, ఇవన్నీ ఆలోచించే వాళ్ళు ఎవరు చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ మనకి. అలా కాకుండా మనం ఏం చేయాలి, మన పైన తక్కువగా శ్రద్ధ పెట్టుకొని భగవంతుని పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టుకొని పోవాలి ఇక్కడ. అందుకని ఇంకోటి ఏమంటారు, ఇక్కడ మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం బాగా జిగేల్ అనే బట్టలు వేసుకొని, లేకపోతే మొత్తం బంగారం అంతా మీదేసుకొని మనము భగవంతుని ముందుకు వెళ్ళేసి మనం చూపెట్టాల్సి ఎప్పుడు అనుకోకూడదు. ఇక్కడ మనకి భగవంతుడు గొప్పగా ఉండాలనుకోవాలి, నేను సింపుల్గా ఉండాలని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ. ఓకే, ఆ భావంతో వెళ్ళాలన్నమాట ఇక్కడ. అందుకనే కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. భక్తిలో ఏంటంటే ఎప్పుడు కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా భగవంతుని దాటేసి వెళ్ళిపోయి భగవంతుని కంటే గొప్పగా ఉండాలని చెప్పేసి మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఇక్కడ మనం భగవంతుని మంచిగా అలంకరించుకుందామని ప్రయత్నించామనుకోండి, ఇంట్లో మనకి ఏమైపోతుంది, మన భౌతికమైన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో, మన భౌతికమైన శరీరం ఏదైతే ఉంటుందో దానిపైన వ్యామోహం తగ్గిపోతుంది ఇక్కడ మనకి. భగవంతునికి ఆహారం నైవేద్యం సమర్పించామనుకోండి, మన నాలుకని సంతృప్తిపరచడం కోసం ఏం చేస్తాము, బయటికి వెళ్ళి తినే అవకాశం అనేది ఉండదు ఇక్కడ మనకి. ఎందుకు, భగవంతునికి మన ఇంట్లో వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరు ఉన్నారనుకోండి, మనం ఎటైనా బయటికి వెళ్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకొని అన్ని తినడానికి ఉన్నాయా లేదా అని చూసుకొని వెళ్తామా లేదా ఇక్కడ మనకి. అదేవిధంగా భగవంతుని కూడా మనం ఇప్పుడు వెళ్తున్నప్పుడు మనము మన ఇంట్లో వండుకోకుండా బయటికి వెళ్ళి హోటళ్ళను లేకపోతే అక్కడిక్కడ తినడానికి వెళ్ళామనుకోండి, అప్పుడు ఇంట్లో ఉన్న భగవంతుడు పస్తులు ఉండాల్సిందే ఇక్కడ. తప్పనిసరి పరిస్థితుల్లో ఎటైనా వెళ్ళినప్పుడు ఓకే, కానీ రోజువారీలో మనం ఎప్పుడైనా సరే ఏం చేస్తాంలే ఈరోజు ఆల్రెడీ చేసేసాను కదా అని ఒక భావన రావద్దు ఇక్కడ మనకి. భగవంతునికి సేవ చేసుకోవడానికి మొట్టమొదటి ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలన్నమాట ఇక్కడ మనకి. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమైపోతుంది, భగవంతుడు దాని ద్వారా ఎంతో సంతృప్తి పడే అవకాశం కలుగుతుంది. ఇప్పుడు ప్రేమ అనేది ఎలా పెరుగుతుంది ఇక్కడ, ఇలాంటి విధంగా భగవంతునికి సేవ చేసుకున్నప్పుడే భగవంతుని పట్ల మనకు ప్రేమ పెరుగుతుంది అన్నమాట ఇక్కడ మనకి. అందుకనే మనం ఏం చేస్తాం, ఉదయాన్నే భగవంతునికి నైవేద్యం పెట్టేంత వరకు కూడా మనం ఏది తీసుకోమని ఇక్కడ మనకి. ఎందుకు, ఆయన తినకుండా మనం తిన్నామనుకోండి, అది ఎలా ఉంటుంది చెప్పండి ఇక్కడ, అది మంచిది కాదు ఇక్కడ మనకి. కాబట్టి ముందుగా భగవంతునికి నైవేద్యం పెట్టాలి, తర్వాత దాన్ని ప్రసాద రూపంలో మనం తీసుకోవాలి ఇక్కడ. అంతేగాని భగవంతునికి పెట్టినా పెట్టకపోయినా కానీ ఏం లేకపోయినా సేవ చేయకుండా మనం ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడు ఎలా సంతృప్తి పడిపోతాడు ఇక్కడ మనకి. కాబట్టి ఆ విధంగా మనం చూసినట్లయితే భగవంతుని మనం అర్థం చేసుకోవాలంటే ఇదేదో గొప్పదేమి కాదు, ఇది శాస్త్రము. దీన్ని సైంటిఫిక్గా ఆలోచించమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఒక శాస్త్రోక్తంగా దీన్ని అర్థం చేసుకున్నట్లయితే భక్తి మీరు ఎలా చేయాలి అనే విషయం అర్థమవుతుందని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధిస్తున్నప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు, ముఖాముఖిగా దర్శించాడు ఇక్కడ మనకి. ఇక్కడ అంటే ఇక్కడ భగవంతుణ్ణి దర్శించడము, భగవద్గీత చదవడము, ఈ గ్రంథాలు చదవడం అనేది అంతా ఒకటే ఇక్కడ మనకి. ఇక్కడ ఇప్పుడు అర్జునుడిలాగా భగవంతుని ముందు ప్రత్యక్ష దర్శనాన్ని తీసుకొని ఆ ఉపదేశాలను పొంది అదృష్టవంతులమయ్యేంత అవకాశం మనకి ఇంకా లేదు. ఇప్పుడు మనకి ఆ స్థితిలో లేము, అర్జునుడు ఉన్న స్థితిలో మనం లేము ఇక్కడ. అర్జునుడు ప్రత్యక్షంగా భగవంతుని గమనించాడు. ఇక్కడ మనకేం చేశాడు భగవంతుడు, ఇక్కడ ఈ యొక్క గ్రంథాల ద్వారా మనకి అవకాశాన్ని కల్పించారన్నమాట ఇక్కడ. అందుకని ఏదైనా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కానీ, భగవద్గీత భాగవతం చదువుతున్నప్పుడు మనము భగవంతుడు నా పక్కన లేడే అని చెప్పేసి అనుకోకూడదు. ఇక్కడ మనం భగవంతుడితోని ముఖాముఖిగా చర్చిస్తున్నాం. ఇప్పుడు ఏవైతే ఇక్కడ మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కూడా భగవంతుడి గురించే మాట్లాడుతున్నాం. కాబట్టి ఆయనకి ఏదైతే అవసరమో అదే మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనకి భగవంతుని చూడాలనే ఒక ఆశ, లేకపోతే దర్శించాలనే కళ్ళు కనుక మనకు ఉన్నాయనుకోండి, వెంటనే ఏమైపోతుంది, మనం భగవంతుని దర్శించవచ్చు ఇక్కడ మనకి. ఇంతకుముందుకు ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఏంటంటే ఒకనొకప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక నిరక్షరాస్యుడైన బ్రాహ్మణుడు ఒకడు ఉండేవారు. అసలు ఏం చేస్తున్నారు, నిరక్షరాస్యుడు అంటే చదువురాదు ఇక్కడ. కానీ అసలు ఏం చేస్తున్నారు కూడా, ఈ దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా తీసుకుని వెళ్ళినట్టు శ్రీరంగం అనే సింహాసనం తెలియదు.
ప్రభు వాయిస్ ప్రభుజీ క్లియర్ వాయిస్ లేదు. క్లియర్ రావడం లేదు ప్రభుజీ. వాయిస్ క్లారిటీ లేదు ప్రభు. ప్రభు ప్రభుజీ వాయిస్ క్లియర్ వాయిస్ లేదండి ప్రభు. క్లియర్ రావడం లేదు ప్రభుజీ. వినపడడం లేదు ప్రభుజీ. ప్రభు హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు వాయిస్ క్లియర్ లేదు. ప్రభు వాయిస్ క్లియర్ లేదు. లేదు ప్రభుకి వినపడడం లేదేమో. ప్రభు హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వినపడడం లేదు ప్రభుజీ. ప్రభు వినపట్లేదండి. హరే మెసేజ్ కృష్ణ వైపు ప్రభుజీ. పంపించండి. హ్యాండ్ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వినపడడం లేదు. హరే కృష్ణ ప్రభు ప్రభుజీ. వినపట్లేదు ప్రభు. ప్రభు ప్రభుజీ వినపడడం లేదు ప్రభు ప్రభుజీ. వినపట్లేదండి. ప్రభు వినపట్టలేదండి. హరే కృష్ణ ప్రభుజీ. మా గురువు గారు ఆజ్ఞ కొరకు ఏం చేస్తున్నారంటే నేను రోజు ఈ భగవద్గీత పుస్తకాన్ని తీసుకొని పేజీలు తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నానని చెప్పేసి చెప్పారు. అప్పుడు చంద్రబాబు కనబడింది. చంద్ర పుస్తకాలు తీసుకున్నాము, చదువుతున్నావు, కానీ ఏడుస్తున్నావు ఇక్కడ, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ప్రశ్నించాను. అప్పుడు అక్కడ హరే కృష్ణ ప్రభు. నేను గ్రంథాలు చూసినప్పుడల్లా హరే కృష్ణ. ప్రభు హరే కృష్ణ ప్రభుజీ. వినపట్టలేదు ప్రభు. ప్రభు వినపట్టలేదు. మీ వాయిస్ వినపడడం లేదు ప్రభుజీ. ప్రభు వాయిస్ వినపడడం లేదు మీది. 6 హరే కృష్ణ. నిమిషాల నుంచి వినపట్టలేదు ప్రభు. ప్రభు కాల్ చేసి చెప్పాను, తను చూస్తున్నారు. వినపట్టలే లేదండి, క్లారిటీ లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. లేదు ప్రభు, క్లారిటీ లేదు ప్రభు. క్లారిటీ లేదు. క్లియర్గా లేదు ప్రభు. వినబడుతుందండి ఇప్పుడు? ఇప్పుడు వినబడుతుందండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఒక 5 నిమిషాల నుంచి వినపట్టలేదండి. అవునా? ఓకే ఓకే, సారీ. అయ్యో అట్లేదు. యా, సో ఇక్కడ నేను మ్యూట్ చేస్తాను. యా, నేనేం చెప్తున్నానంటే మనం ఈ భగవద్గీతని అర్జునుడి లాగా డైరెక్ట్ గా వినే అవకాశం అనేది లేదు మనకి ఇక్కడ, రైట్? ఎందుకంటే భగవంతుడు అర్జునుడి లాంటి గొప్ప భక్తులం మనం కాదు కాబట్టి ఇక్కడ. అయినా సరే ఎప్పుడైతే మనము భగవద్గీతని ఎప్పుడైతే మనం పఠనం చేస్తున్నామో, శ్రీమద్ భాగవతాన్ని పఠనం చేస్తున్నామో, మనం ఏమనుకోవాలంటే భగవంతుడితో డైరెక్ట్ గా సంభాషణ చేస్తున్నట్లే మనం భావించాలి ఇక్కడ మనకి. అలాంటి భావాన్ని మనం పెంచుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే,
దక్షిణ భారతదేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు ఇక్కడ. ఆ బ్రాహ్మణుడికి ఏంటంటే నిరక్షరాస్యుడు, అంటే ఆయనకి చదువు రాదు. ఇక్కడ మనకి చదువు రాకపోయినా ఏం చేసేవాడంటే ఆ భగవద్గీత పుస్తకం ఓపెన్ చేసి రోజు ఆ పేజీలు తిప్పేవాడు అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఆ భగవద్గీత పుస్తకాన్ని ఓపెన్ చేసేసి అతను ఈ యొక్క చూస్తున్నాడో, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ బ్రాహ్మణుని చూసి నవ్వుకునేవాళ్ళు అనమాట. ఇక్కడ ఎందుకు, అతనికి నిరక్షరాస్యులు అని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అందరూ చూసి నవ్వేవాళ్ళు అనమాట. ఇక్కడ ఈ విషయం ఏమైపోయింది, చైతన్య మహాప్రభుకి ఒకసారి ఇది తెలిసిందనమాట. ఇక్కడ ఆయన ఏం చేశారు, ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళారనమాట. బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళేసి ఏం అడిగారంటే, నువ్వు ఈ యొక్క పుస్తకాన్ని పఠిస్తున్నావు, ఇక్కడ నువ్వు చదువులేదని చెప్పేసి నాకు తెలిసింది, ఇక్కడ ఎందుకు పఠిస్తున్నావు అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పాడంటే, మా గురువు గారు నాకు ఈ ఉపదేశాన్ని ఇచ్చారు. ఇక్కడ ఏ ఉపదేశం ఇచ్చారు, ఇక్కడ రోజు నువ్వు భగవద్గీతను పఠించమని చెప్పేసి ఒక ఉపదేశాన్ని ఇచ్చారని చెప్పేసి చెప్తారనమాట. ఇక్కడ మనకి సరే నువ్వు పఠిస్తున్నావు సరే, కానీ ఎందుకు ఏడుస్తున్నావు, ఇది చదువుతున్నప్పుడు అంటే ఈ పుస్తకాన్ని నీ ముందు పెట్టినప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి చైతన్య మహాప్రభు అడుగుతారనమాట. ఇక్కడ అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చెప్తాడంటే, నేను ఈ గ్రంథాన్ని ఎప్పుడైతే చూస్తున్నానో ఆ భగవంతుడు అర్జునుడిని రథాన్ని నడిపే చిత్రపటాన్ని చూస్తున్నాను. అంటే మనకి భగవద్గీత పుస్తకాన్ని చూస్తాం అనుకోండి, దానిపైన ఏముంటుంది, ఇక్కడ అర్జునుడు వెనకాల కూర్చుంటాడు, ఇక్కడ కృష్ణుడు రథం పైన ఆయన రథసారథిగా ఉంటాడు అనమాట. ఇక్కడ మనకి దాన్ని బట్టి ఏమన్నాడంటే భగవంతుడు చాలా దయగలవాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన భక్తుని కోసం ఒక సేవకుడిగా సేవ చేయడానికి కూడా అంగీకరించేడు. అందువల్ల ఎప్పుడైతే ఈ యొక్క ఫోటోని అంటే ఈ పిక్చర్ని ఎప్పుడైతే నేను చూస్తున్నానో అది చూసినప్పుడల్లా నాకు దుఃఖం కలుగుతుందని చెప్పేసి సమాధానం ఇచ్చారనమాట. ఇక్కడ మనకి అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, నువ్వు ఈ భగవద్గీతని యథాతథంగా అర్థం చేసుకున్నావు, వాస్తవంగా అర్థం చేసుకున్నావు అని చెప్పారనమాట. ఇక్కడ మనకి రైట్. కాబట్టి మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి, అరే భగవంతుడు నా దగ్గర లేడే, భగవంతుడితో సంబంధం లేదు, నాకు సాంగత్యం లేదే అనే భావన మనలో ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం చదువుతున్నామో ఆ చదివినప్పుడు మనకి అది ఆ భగవంతుని కనుక మనం గుర్తు చేసుకొని ఆ భగవంతుడు చెప్పిన మాటల్ని మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మనం కూడా భగవంతుడి సాంగత్యంలో ఉన్నట్లే అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి విద్య అనే ధనము అవసరం లేదు. ఇక్కడ మనకి ఇక్కడ భాషని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ప్రేమ మరియు భక్తి మాత్రమే, రెండు కావాల్సిందే మనకి. ఇక్కడ మనకి గొప్పగా డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు, లేకపోతే గొప్పగా అన్ని భాషలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మహామంత్రాన్ని జపం చేయాలనుకుంటే అది ఎవరైనా జపం చేయొచ్చు. ఇక్కడ మనకి దాంట్లో ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవు ఇక్కడ మనకి. కాబట్టి మనలో ప్రేమ భక్తి కనుక ఉందనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, భగవంతుని అర్థం చేసుకునే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి మనం ఎప్పుడైతే శుద్ధ భక్తులు అయిపోతామో ఏం చేయాలి, ఆ యొక్క ఇంద్రియ తృప్తిని అంతటినీ విస్మరిస్తాడు. ఇక్కడ శుద్ధ భక్తులైన వాళ్ళు ఏం చేస్తారు, ఇంద్రియ తృప్తి గురించి ఎప్పుడు ఆలోచించారన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఎవరు కూడా తులసిమాల ధరించేసి మంచిగా వైష్ణవ దుస్తులు ధరించేసి ధోతి కట్టుకొని లేకపోతే మంచి చీరలు కట్టుకొని ఉన్నంత మాత్రాన భక్తులు కాలేరని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనకి మన నడవడి ఏవైతే ఉంటుందో దాని ద్వారా మనం భక్తులు అవుతాము తప్పిస్తే తులసిమాల వేసినంత మాత్రాన జపమాల పట్టుకున్నంత మాత్రాన భక్తులను కాలేము. ఇక్కడ మనకి ఇక్కడ ఇంద్రియ తృప్తి పట్ల ఎప్పుడైతే మనం ఆసక్తి కోల్పోతున్నామో అప్పుడు మనం భక్తులుగా మారిపోయే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి నిజమైన భక్తులు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ఇంద్రియాలని వాళ్ళు సంతృప్తి పరచుకోకుండా భగవంతుని యొక్క ఇంద్రియాలని సంతృప్తి పరుస్తారనమాట. అది నిజమైన భక్తుల యొక్క గొప్పతనం మనం ఇక్కడ. ఇదే ఆధ్యాత్మిక జగత్తు. ఇప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో మనము యశోదమాత, నందమహారాజు, రాధారాణి లేకపోతే వాళ్ళ మిత్రులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవానుని ఏ విధంగా సంతృప్తి పరచాలా అని మాత్రమే ప్రయత్నిస్తున్నారు తప్పిస్తే ఇంకా వాళ్ళు దేని గురించి ఆలోచించట్లేరు అనమాట ఇక్కడ. అదేవిధంగా మనం కూడా అలాంటి భావనతో ఉండాలంటున్నారు. అంటే ఏది చేసినా కానీ భగవంతుని సంతృప్తి పరచడం కోసమే అనే భావనని మనలో ఉండాలన్నమాట ఇక్కడ మనకి. అందుకనే వాళ్ళు భగవంతుడు ఎప్పుడైతే బృందావనం వదిలిపెట్టేసి మధురాకి వెళ్ళిపోయాడో కంసుడిని చంపడానికి, వాళ్ళు ఆ బాధలో ఆ వియోగంలో ఏమైపోయారు, ఆల్మోస్ట్ చనిపోయే స్థితికి వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ మనకి. మనం కూడా ఈ యొక్క భగవంతుని పట్ల వెర్రివారి అంటే పిచ్చి వాళ్ళం అయిపోయేసి ఎప్పుడైతే మనము బృందావనంలో లేకపోతే వైకుంఠంలో నివసించగలుగుదామని చెప్పేసి మహాప్రభు కూడా వివరించారు ఇక్కడ. ఎందుకు చైతన్య మహాప్రభు అదే చేసేవాళ్ళు ఇక్కడ. ఎప్పుడు కూడా ఆయన భగవంతుని యొక్క నామాన్ని జపం చేసినా కానీ ఆ లీలల గురించి ఆలోచించినా కానీ ఒక పిచ్చివాడైపోయాడు అనమాట ఇక్కడ. అందుకని ఆయన ఏం చేసేవాడు ఇక్కడ,
చివరి 12 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో చైతన్య మహాప్రభు జీవితంలో అవి యొక్క జగన్నాథపురిలో ఉండేసి ఒక పిచ్చివాడిలాగా గడిపేశాడు అన్నమాట ఇక్కడ మనకి. అందుకని ఆయన ఏం చేసేవాడు, భగవంతుని యొక్క ప్రేమ రాగానే అమాంతం అలా గాల్లోకి ఎగిరేసి కింద పడిపోయేవాడు. ఇక్కడ ఆ సముద్రాన్ని చూసేసి యమునాథ్ అని చెప్పేసి ఏం చేసేవాడు, ఆ సముద్రంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడు ఇక్కడ. అంతేకాదు అక్కడ ఏదన్నా ఒక వనం కానీ ఏమైనా ఉందంటే ఏమని చెప్పేవాడు ఇక్కడ, ఇది బృందావనం అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళిపోయేవాడు ఇక్కడ. ఒక కొండ చూస్తే ఇది గిరిగోవర్ధన్ అని చెప్పేసి అలా వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఇక్కడ ఆ మహాప్రభు చైతన్య మహాప్రభు ఆ ప్రేమని పెంచుకున్నాడు కాబట్టి ఎక్కడ చూసినా కానీ శ్రీకృష్ణ భగవానుడే ఆయన కనిపించడం జరిగిందనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా మనకి భౌతిక ప్రపంచంలో అతి అద్భుతమైన ఒక పుష్పం ఏదైనా ఉందంటే ఇక్కడ అది తామర పువ్వు అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. అందుకనే కుంతిమారాణి భగవంతుని యొక్క దేహాన్ని ఈ యొక్క తామర పువ్వుతోని పోల్చింది ఇక్కడ మనకి. నమో పంకజ నాభాయ, నమో పంకజ మాలినే, నమో పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంగ్రహే అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. రైట్, మనము ఆ తామర పువ్వు తీసుకొని ఆ అందాన్ని చూసామనుకోండి, ఆ యొక్క రంగుని కానీ దాని యొక్క షేప్ని కానీ చూస్తే ఏమైపోతుంది, ఓ ఎవరు సృష్టించారు ఇంత అందమైన వ్యక్తి, ఎవరు సృష్టించారా అని చెప్పేసి మనకి అనుకుంటే అది భగవంతుని గురించి గుర్తు చేసుకున్నట్లే ఇక్కడ మనకి. కాబట్టి కృష్ణ చైతన్యం అనేది చాలా సులభం అనేది ఇక్కడ మనకి, కానీ అది మన ఆలోచించే భావాన్ని బట్టి ఉంటుంది అన్నమాట ఇక్కడ మనకి. చాలా మందికి ఈ విషయం అనేది అర్థం కాదు ఇక్కడ మనకి. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అంటే ఇక్కడ మనకి ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా భగవంతుడే సృష్టించాడు, భగవంతుడి సేవలో వినియోగించాలని చెప్పి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు మనం భక్తితో సేవలో ఉన్నట్లు ఇక్కడ మనకి ఆ భావన ఉండాలి. ఈశావాస్యం ఇదం సర్వం అంటే ఇక్కడ కనిపేది ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి యొక్క సొత్తు. నేను భగవంతుని యొక్క సొత్తుని వాడుకుంటున్నాను ఇక్కడ, కాబట్టి నేను ఏం చేయాలి, భగవంతునికి మళ్ళీ దీని అన్నింటినీ సమర్పించాలి అనే ఒక భావన మనలో రావాలన్నమాట ఇక్కడ. అది భక్తితో జీవితానికి నాంది, అంటే మొట్టమొదటి మెట్టు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి అందువల్ల భగవంతుని బుద్ధి చేత కానీ లేకపోతే మన యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత మనం అర్థం చేసుకోలేము. ఈ ప్రేమ ఏదైతే ఉంటుందో ఆ ప్రేమనితోని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి ఇక్కడ. రైట్, కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రకృతి ఏం చేస్తుంది, భగవంతుని యొక్క ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి ఇక్కడ. కానీ ఇవన్నీ చక్కగా పనిచేస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా చక్కగా మనకి సరైన పద్ధతిలో వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలి, దీని వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు అనే విషయం గురించి మనం ఆలోచించుకోవాలి ఇక్కడ. మన ఇంట్లో ఏదన్నా వస్తువు ఉందనుకోండి, అది పనిచేస్తుందంటే ఊరికే పని చేయట్లేదు ఇక్కడ, ఎవరో దాన్ని డిజైన్ చేసేసి మంచిగా తయారు చేశారు కాబట్టి పనిచేస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆర్డర్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ ఉదయాన్నే సూర్యుడు రావడము, తర్వాత సాయంత్రం కాగానే అస్తమించిపోవడం, ఇక్కడ ఈ గ్రహాలన్నీ కూడా ఒక కక్షలో తిరిగిపోవడం, ఇక్కడ మనకు కావాల్సినవన్నీ కూడా ఆటోమేటిక్ గా సమకూర్చడం ఇక్కడ, ఇవన్నీ సాగిపోతున్నాయంటే అర్థం ఏంటి, ఇక్కడ దీని వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు ఇక్కడ. ఆ వ్యక్తి ఎవరు, అదే భగవంతుడు అనమాట ఇక్కడ. ఆ శ్రీకృష్ణ భగవానుడే ఉన్నాడు, ఆయన ద్వారానే, ఆయన శక్తి ద్వారానే ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయని చెప్పి అర్థం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఉన్నట్లే మనకి ఇక్కడ. మనం ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఈ విధంగా మన నాలుకని హరే కృష్ణ సంకీర్తనలో, అదేవిధంగా భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించడంలో వినియోగించాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఇంతకు మించి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అందుకనే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది ప్రసాదమైన ఉద్యమం, కృష్ణాటేరియన్ అంటారు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ప్రసాద ఉద్యమం అనమాట ఇక్కడ మనకి. ఎందుకు, రెండు విధాలుగా జనాలందరినీ కూడా వినియోగిస్తుంది ఇక్కడ. ఒకటి మహామంత్రం జపించడం ద్వారా, ఇంకొకటి ప్రసాదం తినడం ద్వారా ఇక్కడ మనకి. ఒక విధంగా చెప్పాలంటే బయట ఉన్న వ్యక్తుల కంటే కూడా భక్తులే ఎక్కువ ప్రసాదాన్ని తీసుకుంటారు ఇక్కడ. వేరు వేరు వెరైటీలు, లేకపోతే వేరు వేరు భగవంతునికి సమర్పించుకుంటూ ఇక్కడ మనకి ఏదో విధంగా మనము చాలా చాలా మంచి జీవితాన్ని జీవిస్తున్నాం ఇక్కడ వాళ్ళకంటే కూడా మనకి. కాబట్టి ఇన్ని విధాలుగా చూసుకున్నా కానీ మనం చాలా అదృష్టవంతున్నాం ఇక్కడ. భగవంతుడు ఈ భక్తిని మన జీవితంలోకి పంపించేసి ఏం చేస్తున్నాడు, మనల్ని కర్మలోకి నెట్టేయట్లేదు ఇక్కడ, కర్మ నుంచి బయటపడేస్తున్నాడు అన్నమాట ఇక్కడ. అంటే అంత గొప్ప అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పించాడు ఇక్కడ. ఆ యొక్క పనిని కూడా భగవంతుడు చేసి మరీ చూపిస్తున్నాడు అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఏం చేయాలంటే భగవంతుని యొక్క భక్తిత సేవలో ఉండడానికి మనం ప్రయత్నించాలి ఇక్కడ. ఇలా ఉన్నప్పుడు ఏమైపోతుంది ఇక్కడ మనకి, అప్పుడు ఈ భక్తిత సేవలో కూడా ముందుకు వెళ్ళిపోతూ భగవంతుని ఇంకా ఇంకా ప్రేమించేసి ఒక భక్తి మార్గంలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. కాబట్టి ఈ 26వ శ్లోకం ద్వారా ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే మనకి ఈ భగవంతుని యొక్క భక్తిత సేవలో
శ్రవణము ద్వారా అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా ఏ విధంగా భగవంతుడికి ఈ యొక్క ఆయనతో పాటు సాంగత్యంలో ఉండిపోవచ్చు ఇక్కడ. అంతేకాదు ఏమైపోతుంది ఇక్కడ మనకి ఇహ పర ఈ లోకంలో గాని పరలోకంలో గాని పొందే సుఖం ఏదైతే ఉంటుందో దాన్ని మనం కోల్పోతాం అన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా భక్తి యోగం అనేది చాలా సులభంగా చేసే పద్ధతి ఇక్కడ మనము. కానీ ఇది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, మన మనసును నియంత్రించి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే దీన్ని అవగతం చేసుకుంటాం ఇక్కడ. లేకపోతే ఇది సాధ్యమయ్యే విషయం కూడా కాదు ఇక్కడ మనకి. అది ఈ శ్లోకం ద్వారా మనకి భగవంతుడు చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఏ విధంగా ఈ లోకంలో ఉండి మనము భక్తి యోగాన్ని ఏ విధంగా రుచి పొందాలి, భగవంతుని పట్ల ప్రేమను ఏ విధంగా పెంపొందించుకోవాలి, మన ఇంద్రియాలని భగవంతుని సేవలో ఏ విధంగా వినియోగించాలని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా భగవంతుడు మనకి వివరించడం జరిగింది ఇక్కడ. చాలా అద్భుతంగా ప్రభుపాదుల వారు కూడా మంచి భాషని కూడా రాశారు ఈ శ్లోకానికి. హరే కృష్ణ. ఇక్కడితోనే 26వ శ్లోకం అయిపోయింది. రేపటి నుంచి మనము 27వ శ్లోకాన్ని చెప్పుకుందాము. ఇది 12వ అధ్యాయంలో. ఓకేనా? అర్థమైందా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? కామెంట్స్ కానీ మీకు? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మేము ఈసారి 5 రంగోలీ సేవలో పాల్గొన్నాం ప్రభుజీ. జగన్నాథ రథయాత్ర. ఓకే. అవునా మాతాజీ? నిన్న బేగం బజార్కి వెళ్ళాం. మన సదాశివపేట, వెస్ట్ మాడపల్లి, మియాపూర్, సికింద్రాబాద్, నెక్స్ట్ కోంపల్లి ప్రభుజీ. సండే లాస్ట్ అయిపోతుంది. ఇది నిష్కామన సేవనే కిందనే వస్తుందా ప్రభుజీ? నిష్కామ కర్మ అంటే అయ్యా భగవంతుని యొక్క సేవలు చేసేందుకు నిష్కామ కర్మ కిందకి వస్తుంది. ఇప్పుడు మీరు చేసేది ఇప్పుడు రంగంలో ఏదైతే చేస్తున్నారో అది అందరికి చూడాలని చెప్పి చేస్తున్నారా, లేకపోతే జగన్నాథుడి కోసం చేస్తున్నారా అనే భావన. జగన్నాథుడి కోసమే ప్రభుజీ. జగన్నాథుడి కోసమే చేస్తున్నాం. యా రైట్, దట్స్ వాట్. అదే అంటే చెప్తున్నారు కదా. సో కాబట్టి ఏంటంటే మనం ఏదైతే చేస్తున్నామో భగవంతుడి గురించి ఆలోచించి చేస్తే అది ఆటోమేటిక్ ఏమైపోతుంది, అది భక్తిత సేవ కిందకి వెళ్ళిపోతుంది అక్కడ మనకి. ఇంకా ఇలాంటి సేవలు మాకు చాలా ఇవ్వాలని జగన్నాథ్ కోరుకుంటున్నాం ప్రభుజీ. ఎస్, తప్పనిసరిగా కల్పిస్తాడు. మనం ఆ సేవాభావం కనుక ఉంటాము. అందుకని భక్తిలో సేవాభావం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. భావగ్రాహి జనార్దన అంటారు కదా ప్రభు. యా, సేవని మనం పెంపొందించుకోవాలి ఎప్పుడైనా సరే. ఇంకా సేవ ఇవ్వమని చెప్పి కోరుకోవాలి భగవంతుని. ఇక్కడ మనకి ఎంతగా సేవ చేస్తామో భగవంతుడు అంత ఎక్కువ సేవను మనకి కల్పిస్తాడు ఇక్కడ మనకి. భక్తిలో పురోగతి సాధించాలంటే ఉండవలసిన మొట్టమొదటి లక్షణము సేవాభావం. అది లేకుండా కొంతమంది ఏం చేస్తారు ఇక్కడ, ఓన్లీ నేను ఈ పనే చేస్తాను ఆ పనే చేస్తానని కొంతమంది వాళ్ళు వేరు చేసుకుంటారు అన్నమాట. ఆ భావన ఉండకూడదు ఎప్పుడైనా సరే మనకి. అంటే మా ప్రభుజీ ఇస్తుంటారు బాబు కుకింగ్ సేవ, ఇలాంటివి రంగోలి సేవా ప్రభు ఉందని చెప్తుంటారు. మేము వెళ్తాం ప్రభుజీ. ఓకే ఓకే. అంటే ఒక టీమ్ వైజ్ గా చేస్తుంటాం కాబట్టి మా ప్రభుజీ ఇస్తుంటారు. అదేలేండి. యా కరెక్ట్. అక్కడ అని చెప్పరు, అతను అరేంజ్ చేస్తాడు, మేము వెళ్ళిపోతాం ప్రభుజీ. ఓకే, నైస్. సో యా, ఈరోజు చెప్పిన క్లాసులు ఏమైనా ఉన్నాయా మీకేమన్నా సందేహాలు కానీ? అర్థమైందా అంతా? అర్థమైంది ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు మనకు మనిషికి అయితే 100 అంటే మినిమం అంటారు కదా, మాక్సిమం 100 సంవత్సరాలు అంటారు మనిషికి. కానీ ఈ చెట్లకి మీరు అన్నారు కదా 1000 years ఉంటుంది చెట్లకని, అన్ని ఇయర్స్ ఉంటుందా ప్రభుజీ? ఎస్, తప్పనిసరిగా ఉంటాయి. ఇప్పుడు చెట్లు అనుకోండి, ఇప్పుడు కొన్ని చెట్లు చూసాం అనుకోండి, ఎన్నో సంవత్సరాలు జీవిస్తాయి ఇక్కడ మనకి. ఓకేనా? మనలాగా వాటికి 100 సంవత్సరాల జీవితం కాదు వాళ్ళది. వాటిది ఇంకా చాలా సంవత్సరాలు ఉంటుంది అనమాట చెట్లకు అనేది. ఇప్పుడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైన కాలాన్ని ఇస్తారు భగవంతుడు ఇక్కడ. కొన్ని జీవులు అనుకోండి, వాటికి ఒకటే రోజు పుడతాయి, ఒకటే రోజు పెరుగుతాయి, ఒకటే రోజు
పిల్లల్ని కంటాయి, ఒకటి రోజు ముసలి వాళ్ళు అయిపోతాయి, ఒకటి రోజు చనిపోతాయి ఇక్కడ కొన్ని జీవులు. అలా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైన ఈ యొక్క కాల పరిమితి అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి, రైట్? అదేవిధంగా చెట్లలో కూడా అన్ని చెట్లకు లేదు ఇక్కడ, కొన్ని చెట్లు మాత్రమే. ఆ చెట్లలోకి ఏంటి కూడా వాటికి ఈ విధంగా అంటే ఇక్కడ మనకి ఇన్ని సంవత్సరాలు జీవించే అవకాశాన్ని కల్పించారు. ఎందుకు కల్పించారు ఇక్కడ మనకి? ఎందుకంటే ఆ ఆ వ్యక్తి, ఆ జీవుడు ఎవరైతే ఉంటున్నారో ఇంతకుముందు జన్మలో కోరుకున్నాడు అనమాట. ఇక్కడ ఏమని కోరుకున్నాడు? ఇక్కడ నాకు ఈ యొక్క ఎప్పటికీ ఎంజాయ్ చేయాలి ఇక్కడ అనే ఒక ఆలోచనని అతను ఏం చేసుకుని కోరుకున్నాడు. కాబట్టి ఏమైపోయింది, భగవంతుడు తదాస్తు అని చెప్పేసి అది ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ. సో అందువల్ల ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ, ఆ విధంగా ఎప్పటికీ ఉండిపోవడం అనేది జరిగిపోతుంది ఇక్కడ మనకి. అంటే వాళ్ళ పాపకర్మాన్ని బట్టి అన్ని సంవత్సరాలు పెడతారా ప్రభుజీ? ఎగ్జాక్ట్లీ, ఎస్. వాళ్ళు అంతగా పాపకర్మలు చేశారు కాబట్టి ఏమైపోతుంది, అన్ని సంవత్సరాలు కూడా ఆ చెట్టు యొక్క దేహంలో జీవించాల్సిన వస్తుంది అనమాట. అది జీవించిన తర్వాత నెక్స్ట్ ఏమైపోతారు, మళ్ళీ ఇంకో జన్మకి వెళ్ళిపోతారు వాళ్ళు ఆటోమేటిక్గా. హరే కృష్ణ ప్రభు. హరే ఆయుష్ కృష్ణ. పోసినప్పుడు, ఆయుష్ ఇచ్చినప్పుడే హరించే శక్తి అప్పుడే ఇస్తాడా ప్రభు? చివరిగా ఆ టైంలోనే అంటే పోసినప్పుడే హరించే శక్తి అంటే మాతాజీ ఇప్పుడు చనిపోయేది అని ఇంతకాలమే బతకాలి అనేది ప్రభు. ఇప్పుడు మనకు ఆయుష్ పోసినప్పుడే అప్పుడే రాస్తాడు అని అన్నారు ప్రభు బ్రహ్మ. చనిపోయేది కూడా అప్పుడేనన్నట్టు విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? యా, ప్రతి ఒక్కరికి ఒక ఒక కాలం అనేది ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది ఇక్కడ మనకి. సో దాని ప్రకారమే వాళ్ళు జీవించడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి. ఇన్ని సంవత్సరాలు అని ఉంటదంట. ఒకవేళ మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మళ్ళీ తప్పిస్తాడు. కానీ ఆ సమయం వచ్చిందంటే మాత్రం ఇంకా ఎంతమంది ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా కూడా ప్రాణం పోద్దని. యా, మనకి చెప్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఒకటి. ఏంటి ఇక్కడ మీకు, ఇప్పుడు ఏదైనా వస్తువును వాడామనుకోండి, దానికి షెల్ఫ్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ, ఎక్స్పైరీ డేట్, రైట్? వాడు ఆ ప్రోడక్ట్ని తయారు చేసినప్పుడు ఏం చేస్తాడు, ఇది ఈరోజు తయారు చేస్తున్నానంటే ఒక 2 సంవత్సరాల తర్వాతనో లేకపోతే 6 నెలల తర్వాతనో అది ఎక్స్పైరీ డేట్ అని చెప్పి ఒకటి దాని మీద పెడతారు ఇక్కడ. అంటే ఇక్కడ దాని తర్వాత అది వాడకూడదు, దాని పని అయిపోయింది, దానివల్ల ఉపయోగం లేదని చెప్పేసి ఉంటుంది ఇక్కడ, రైట్? అదేవిధంగా మానవ జీవితానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఇక్కడ మనకి ఉంది ఆ ఎక్స్పైరీ డేట్. ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి ఇక్కడ. కానీ తెలియదు మనకి ఎవరికి, మన ఎక్స్పైరీ డేట్ ఎప్పుడైపోతుంది మనకు తెలియదు ఇక్కడ అది. అందుకల్ల సో ఎస్, ఒక వస్తువుకు ఏదైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో మనకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. అంటే మధ్యలో ఏదన్నా ఇప్పుడు యాక్సిడెంట్లు అయినా మళ్ళీ తప్పించుకొని వస్తున్నారంటే వాళ్ళకి అక్కడికి ఇంకా ఆయుష్ ముగియలేదు అన్నట్టే. లేదు, అయిపోలేదు అనమాట. ఇంకా కొంచెం ఇంకో టైం ఉంది, ఇంకా కొంచెం. అదే ఎస్. కొంతమంది స్పాట్ లోనే పోతారు కదా ప్రభుజీ. అంత తొందరగా ఆత్మ పోతుందా ప్రభుజీ? రీసెంట్ గానే మా బాబాయ్ చనిపోయారు. మొన్న 1 month అయింది. జస్ట్ అతను కూర్చున్నట్టు వెళ్ళి ఇట్లా బాత్రూమ్ వెళ్దామని లేచారంట ప్రభుజీ. ఇమీడియట్లీ కింద పడిపోయారు అంతే. అప్పటికే ప్రాణం పోయిందంట ప్రభుజీ. అంత స్పాట్ లోనే ప్రాణం పోతుంది అంటారు. అక్కడ వరకే రాసింది అన్నట్టు అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో అదే అంటున్నాను, ఇప్పుడు అది ఆత్మ పోవడానికి ఎంతసేపు మాత్రం, సెకండ్స్ అంతే. ఒక జీవి నుంచి వెళ్ళిపోవడానికి ఒక సెకండ్ మాత్రమే, మరి ఎక్కువసేపు సమయం ఉండదు ఇక్కడ మనకి. సంవత్సరాలు బెడ్ మీదనే ఉంటారు ప్రభుజీ. వాళ్ళకి అసలు ప్రభుజు. కానీ కొంతమంది స్పాట్ లోనే పోతారు. అంటే వాళ్ళ పాపకర్మాలని బట్టి ఉంటుంది అనుకుంటా పూజ. ఏంటండి వాళ్ళ పాపకర్మలు పట్టేసి, వాళ్ళ పాపకర్మాలని బట్టి ఇప్పుడు వాళ్ళు కొంతమంది సంవత్సరాలు ఉంటారు బెడ్ మీద, వాళ్ళు పోరు. కొంతమంది స్పాట్ లోనే పోతారు. ఎస్, అదే వాళ్ళ కర్మ, అంతే. వాళ్ళ కర్మ ప్రకారమే ఉంటుంది ఏదైనా సరే. రీసెంట్ గా మా బాబాయ్ గడ స్తంభంకి ఒక 6 లక్షలు డొనేట్ చేశారంట ప్రభుజీ. అది కూడా ఉండొచ్చేమో అనిపించింది ప్రభు నాకైతే. అంటే అర్థం కాలేదు, అది చేయడం వల్ల పోయాడు అంటున్నారు మీరు? అదే అతనికి భక్తి లేదు, కానీ మన పాండురంగ స్వామి గుడి కట్టింటే గౌడ స్తంభం కోసమే డొనేట్ చేశారు ప్రభుజీ ఒక 6 lakhs.
అది కూడా ఉండొచ్చు అనిపించింది ప్రభుజీ. అంటే స్పాట్ లోనే అతను వెళ్ళాడు కదా, అలా అనిపించింది మాకు. ఓకే ఓకే యా ఇది చెప్పా కదా, కర్మ సిద్ధాంతం అనేది అది ఈజీగా అర్థమయ్యేది కాదు మనకి. ఇలానే ఉంటుందని చెప్పేసి మనం చెప్పలేము అనమాట ఇక్కడ. సో అది చాలా కాంప్లికేటెడ్ అది. ఒక్కటి కానీ తెలిస్తే ఇట్లా ఉండదు ప్రభు. అంతా ప్రతి ఒక్కరు ఎవరి హ్యాండ్ ఓవర్ లో వాళ్ళు ఉంటారు అనమాట, పెట్టుకుంటారు. ఎస్ కరెక్టే. అది తెలియకపోబట్టి మనుషులు మాట వింటున్నారు ప్రభు. కరెక్ట్ అండి. ఎస్ అది తెలిస్తే ఈజీగా అయిపోతుంది వాళ్ళకి. తెలియదు కాబట్టి ఈ విధంగా చేస్తుంటారు అనమాట. ఈ కర్మ సిద్ధాంతం తెలిసింది అనుకోండి మనకి. అవును ప్రభు. భగవంతుడికి ఏదన్నా సేవ చేశారు, భగవంతుడికి డొనేషన్ చేశారంటే అదంతా ఓ పూర్వజన్మ సుకృతం అనుకోవాలి ప్రభు, ఇప్పటిది కాకపోయినా. కరెక్ట్ అండి. ఎస్ హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ప్రభు ఈరోజు క్లాస్ చాలా మంచిగా అనిపించింది ప్రభు. మీరు థ్యాంక్ యూ. ప్రతిరోజు చాలా బాగా చెప్తారు ప్రభు. మా థ్యాంక్ అదృష్టం యూ. ప్రభు. అయ్యో నా అదృష్టం అండి మీరు జాయిన్ కావడం. ఎందుకంటే మీ వల్ల నేను లేదు నేర్చుకుంటున్నాను. ప్రభు, క్లాస్ చెప్పడం కూడా మీ ఇట్లా వినడం మా అదృష్టం ప్రభు. ఈ రోజు అన్నట్టు మీరు మన నాలుక కంట్రోల్ ఉంటేనే అన్ని కంట్రోల్ ఉంటాయి ప్రభు. యా రైట్. దాన్ని మనము నాలుక భగవంతుని ప్రసాదం ద్వారా, భగవంతుని గురించి మాట్లాడడం ద్వారా, భౌతికమైన విషయాలు మాట్లాడకుండా దాన్ని కంట్రోల్ చేయొచ్చు అని తెలుసుకున్నాం ప్రభు. చాలా ఇంపార్టెంట్ అది అసలుకి మనకి. అవును ప్రభు. యా మనము అందరికంటే అదృష్టవంతులం మనమే ప్రభు. అందరం భక్తి చేసుకున్న వాళ్ళందరూ అదృష్టవంతులు. బయట వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఈ విధంగా జీవిస్తుర్రు, ఏంది, ఏం తినరు సరిగా, ఏదో ఒక రకంగా జీవిస్తుర్రు అని అనుకుంటారు. కానీ మనము ఆ భగవంతుని సేవ చేసుకుంటూ హృదయంలో ఎంత ఆనందం పొందుతుంది అనేది మనకు అర్థమవుతుంది ప్రభు. యా వేరే వాళ్ళకి అర్థం కాదు, ఎవరైతే చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అవును ప్రభు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక రసగుల్లా ఉందనుకోండి, గులాబ్ జామ్ ఉంది. ఇప్పుడు ఆ గులాబ్ జామున్ చూపించినంత మాత్రాన వాడికి ఆ రుచి అనేది తెలియదు. వాడికి ఓన్లీ తింటేనే ఆ రుచి అనేది తెలుస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆ గులాబ్ జామున్ నోట్లో పెట్టుకొని తినేస్తే ఆ రుచిని అనుభవిస్తున్నాం మనం. ఇక్కడ వాళ్ళేమో ఓన్లీ చూస్తున్నారు అంతే, చూసి అని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళకే రుచి తొలగట్టేది వాళ్ళకి. అది ప్రాబ్లం. ఇంట్లో కూడా మనము భగవంతుడు ఉన్నాడు అనే విధంగా భావించాలి. ఏదో మామూలుగా పెట్టినామా అన్నట్టు కాకుండా నిజంగా భగవంతుడు ఉన్నాడు అనే భావన ఉంటే మనకు హ్యాపీగా అనిపిస్తుంది ప్రభు. నిజంగా భగవంతుడు ఉన్నాడు, ఇది చేయాలి, అది చేయాలి అన్నట్టు. చెప్పా కదా, మన ఇంట్లో ఇప్పుడు మన పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. ప్రేమతోని ఇవన్నీ పెట్టాలి, అది చేయాలని చెప్పేసి అనుకుంటామా లేదా? మరి భగవంతుని ఇంకెంతగా చూసుకోవాలి చెప్పండి ఇంకా మనం. అవును ప్రభు. మనకు అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు మనం చేయకపోతే అది మన తప్పే అవుతుంది ప్రభు. ఎగ్జాక్ట్లీ. యా సో అది చాలా ఇంపార్టెంట్ మనకి. మనము వేరే వాళ్ళని మీరు ఇచ్చేయరు, అది చేయరు అనకుండా ఫస్ట్ మనం మారాలి అని నాకు అనిపిస్తుంది ప్రభు. ఫస్ట్ మన దగ్గర నుంచే రావాలి. అది ఆ ప్రేమ అనేది మన దగ్గర నుంచే రావాలి మనకి. సరే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. రంగులు చేయాలని అనుకున్నా ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభు చెప్పండి. ఏకాదశి ప్రభు. రేపేనా ఏకాదశి మీకు? యా ప్రభు ఏకాదశి. అవును మాతాజీ, కరెక్ట్. యా ఎస్, పాటించండి ఏకాదశి, తప్పకుండా పాటించండి. ఏకాదశి మాత్రం మర్చిపోవద్దు మీరు. మీరు అంటే తినడం మానేయద్దు. మీరు తినండి, కాకపోతే రైస్, ఈ బీన్స్ ఏవైతే ఉంటాయో, పప్పులు ఏవైతే ఉంటాయో అవి తినకండి రేపు మాత్రం, ఏకాదశి రోజు. అది చాలా ఇంపార్టెంట్. నిర్జల చేశాక ఈ ఏకాదశి అసలు పెద్ద కష్టమే అనిపించట్లేదు ప్రభు. నిర్జలనే చేసాము, ఇది అసలు ఈ ఏకాదశి ఏముంది అనిపిస్తుంది. మామూలు ఏకాదశి అసలు ఏమనిపించట్లేదు. అలవాటు అయిపోయింది ప్రభుజీ. యా రైట్. మధ్య పద్మమాతాజీ జాయిన్ కావట్లేదు ఈ మధ్య. ఊరెళ్ళిందంట ప్రభు. నేను ఫోన్ చేశాను, ఏం క్లాస్ జాయిన్ అవ్వట్లేదు అని ఫోన్ చేశాను. వారం రోజులు ఊరెళ్ళాను అని చెప్తుంది. అక్కడ నెట్ రాదంట ప్రభు. అయ్యో ఓకే. క్లాసెస్ హరే కృష్ణ ప్రభు.
మాతాజీ చెప్పండి. నిన్న ఇది రేపు ఏకాదశి ఉందని జర ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నా ప్రభుజీ. అయితే ఇక లేట్ అయింది. దేవుడికి ప్రసాదం పెట్టలేదని మనసు చాలా బాధ అనిపించింది. బాధపడాల్సిన అవసరం లేదు మాతాజీ. ఇప్పుడు చెప్పా కదా, కృష్ణుడేమి మన మీద కక్ష తీసుకోవడానికి లేడు ఇప్పుడు మనకి. అరే నాకు ఈ రోజు ప్రసాదం పెట్టలేదు కదా అని చెప్పేసి మిమ్మల్ని మీద నేను కక్ష పొద్దున్నే ఉదయమే చేద్దాం అనుకున్నా, లేట్ అవుతుంది తొందరగా చేసుకుంటలే అనుకున్నా. ఇక పని లేట్ అయిపోయింది, అది ఇది చేసేసరికి సదరేసరికి అది లేట్ అయ్యి సాయం 3 అయింది ప్రభుజీ. ఇక అప్పుడు స్నానం చేసి అంత వంట చేశాను కానీ ఇక స్నానం చేసి వండంది పెట్టబుద్ధి కాదు కదా. అవునవును. ఇక పెట్టలేదు. ఇక మస్తు బాగా అనిపించింది ప్రభుజీ అసలు. ఏం పర్లేదు మాతాజీ. మీరు అప్పుడప్పుడు అప్పుడు అటువంటిప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు పనిలో ఉన్నాం అనుకోండి, ఆయనకి ఏదో ఫ్రూట్ లేకపోతే నట్స్ కానీ ఏదైనా అదే పెట్టండి. పెట్టా ప్రభుజీ ఇక. అంతే. అది చాలు, ఖర్జూర భగవంతుడికి అది చాలు. పెట్టి మిశ్రీ పెట్టి తులసి పెట్టా ప్రభుజీ, వాటర్ పెట్టా. జై, చాలు, అది చాలు మాతాజీ. కానీ మస్తు బాధ అనిపించింది ప్రభుజీ. రోజు పెడతా కదా, రోజు అవును. ప్రసాదం కంపల్సరీ పెడతా కదా. ఇక పెట్టకపోయేసరికి అసలు ఏంది పెట్టేది, నేనైతే తింటున్నా కానీ ప్రభుకి పెట్టలేదు, దేవుడికి పెట్టలేదు కదా అని ఎట్లా అనిపించింది. యా, అదే భక్తి అంటే. మరి ఇప్పుడు ఇక్కడ చెప్పా కదా, మన పిల్లలు తినకపోతే తల్లికి ఎలా ఉంటుంది? అయ్యో నా పిల్లవాడు తినలేదు అని చెప్పేసి ఒక బాధతో ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడెప్పుడు చేసేయాలా, ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేయాలా, ఎప్పుడు పెట్టాలా, వాడి కడుపు నింపితే సరిపోతుంది. తల్లి తినకపోయినా ఏమనిపించదు తల్లికి. సో ఎస్, భగవంతుడి పైన ఆ ప్రేమ వచ్చింది అనుకోండి మీరు, మీరు భగవంతుడి మీద పూర్తిగా ప్రేమలో ఉన్నట్లే మీరు. చాలా బాగా అనిపించింది ప్రభుజీ. చెప్పాలంటే ఏడ్ నిజంగా చేసిన నేను వస్తాను. మాతాజీ చాలా అదృష్టవంతులు ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ. ఎందుకంటే మీరు నైవేద్యం చేసుకొని పెట్టుకోగలుగుతారు. మీరు ప్రభువులు అనుకోండి, వాళ్ళు కొంట రాకపోవచ్చు. మీరు ఏం కావాలంటే డైలీ అది పెట్టి చేసుకో. అలవాటు అయిపోయాం కదా ప్రభుజీ. అలవాటు అయిపోయింది కాబట్టి ఒకరోజు పెట్టకపోతే అలానే అనిపిస్తుంది. ఇప్పుడు నేను అరవింద సేవ వచ్చేదాకా 10:30 అయింది, ఎవరు పెట్టలేవు ప్రభు. నేను పాలు పెట్టి నిన్న పూజ చేశాను నైట్ 11 o'clock. రైట్ రైట్, యా. భగవంతుడు ఏమి కోపడు ఆయన, అరే ఈ రోజు నాకు పెట్టలేదు అని చెప్పేసి ఏం అనుకోరు. ఇక మనకు రోజు అలవాటు అయిన వాడికి బాగా అనిపించింది, ఆయన పెట్టకుండా మనం తింటున్నాంలే అని. రైట్ రైట్, యా. శ్రీకృష్ణ ప్రభు మాలలు చేయడం అనేది, భగవద్గీత పారాయణం, భాగవతం పారాయణం, ఇవన్నీ ఒక సిస్టమేటిక్ అని పెట్టుకున్నాం ప్రభు. 1 hour, half an hour అని. రైట్ రైట్, యా. ఎట్టి పరిస్థితుల్లో నైట్ లో ఇవి చేసేసి పడుకోవాలి అనేసి అట్లా అయ్యేసరికి ఒక ఎంత సమయం వస్తుంది ప్రభు, అసలు తెలియకుండానే సమయం కుదురుతుంది కూడా. అదేలేండి, అవును, కరెక్ట్, యా. అది మన మన భావనని బట్టి ఉంటుంది అనమాట అది. మాలలు చేయకుండా కూడా అట్లానే అనిపిస్తుంది ప్రభు. చేయకపోతే ఒక రోజు చేయకపోతే లేట్ అయినా ఏమైనా అసలు ఏంది ఈరోజు చేయలేదు అని దాని మీదనే ఉంటది మనసు అంతా. ఓకే. సో యా, సమయం లేదు అంటే అది మన చేతిలోనే ఉంది ప్రభు. సమయం లేదు అంటే లేదు, ఉంది అంటే ఎలాగైనా కల్పిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ, ఎస్, అవును, మనమేం వేస్ట్ చేస్తాం సమయాన్ని. రైట్. ఇప్పుడు అర్థమవుతుంది ప్రభు, ఏడ వేస్ట్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు. ఎస్, టీవీ కట్టేస్తే మొత్తం అన్ని సెట్ అవుతాయి ఇంట్లో. కట్టేసిన ప్రభు, చాలా రోజులు అవుతుంది టీవీ కట్టేసి. కేబుల్ టీవీ కనెక్షన్ తీసేసినాం అనుకోండి, మొత్తం అన్ని సెట్ అయిపోతాయి. అదే ప్రాబ్లం మనకి. కలెక్షన్ చూస్తే ఇంట్లో సెట్ అవుతారు కానీ అది తీయనేరు కదా ప్రభుజీ. మా ఇంట్లో టీవీనే పెట్టాం ప్రభుజీ మేమైతే. యా, మీరంటే ఇంట్లో మీరు అందరు భక్తులు ఎవరు మాతాజీ, మీ ఇంట్లో అందరు భక్తేనే. ఎస్, మీ ఇంట్లో అందరు భక్తులు కాబట్టి మీకు ఓకే, నడుస్తుంది అది. టీవీ అవసరం లేదు, మీకు అవసరం లేదు టీవీ. అందరు భక్తులు అయితే ప్రాబ్లం లేదు ప్రభు, కానీ వాళ్ళ ఇంట్లో చేయడం గొప్ప కదా. ఎస్ ఎస్, యా, ఎస్. కవిత మాతాజీ. హరే కృష్ణ. కవిత మాతాజీ ఏం చెప్తున్నారు మీరు? ఓకే, సరే అండి. ఈరోజు సత్సంగం ఇక్కడ ముగించేసి మళ్ళీ మనము రేపటి సత్సంగంలో కలుసుకుందాం. ఓకేనా? హరే కృష్ణ.
హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శిల ప్రభుపాద కీ జై. అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ. థ్యాంక్ ఓం యూ. శ్రీకృష్ణ పరబ్రహ్మ చరణాల విందాలకు అర్పణమస్తు. హరే కృష్ణ.